నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మన ముందు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ విజయ విహారం రమణమూర్తి, జై భారత్ నేషనల్ సెక్రటరీ. ఇవాళ మన ముందున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే క్రాంతి. బాగున్నారా? మీకు కొంత ఆరోగ్యంగా కొంత ఇబ్బంది జరిగిందని నేను విన్నా, నిజమేనా? చిన్న సర్జరీ 2 కాళ్ళకి జరిగింది. ఇప్పుడు కోలుకున్నారు అంటే కంఫర్టబుల్ కూర్చున్నారు, ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే, రైట్. నా ప్రశ్నల వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? అది అవుతుందేమో చూడాలి. అవుతుందా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత సమర్థులమా మేము? క్రాంతి అంటే తక్కువ అయితే కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత సమర్థులమా? చూద్దాం, వెండి తెరపైన చూద్దాం. ఒకప్పుడు రమణమూర్తి వేరు, ఇప్పుడున్న రమణమూర్తి వేరు. ఏం లేదు. ఏం లేదా? కొంచెం కూడా లేదు. అప్పుడు ఇప్పుడు ఒకటే. ఎప్పుడైనా ఒకటేనా? ఒకటేగా ఉంది. మళ్ళీ అడుగుతున్నా, ఒకటేనా? ఖచ్చితంగా ఒకటే. ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏమి లేవు. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ మాట అంటున్నందుకు మీ మనసు నొచ్చుకోరని దీనికి సమాధానమే చెప్తారని నేను భావిస్తున్నాను. సరే, భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ మీకు ఉంది అని నేను విన్నా, నిజమేనా? భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ నాకైతే అర్థం కాదు. నేను విజయ విహారం పత్రిక ఎడిటర్ని, అది మీకు కూడా తెలుసు. విజయ విహారం పత్రిక 2005లో ఆగిపోయింది. విజయ విహారం ఎందుకు ఆగిపోయింది అసలు? ఇక తర్వాత నడిపే ఉద్దేశం లేక ప్రింట్ మీడియాకి తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఆపేసాం. ఏమన్నా ఒత్తుళ్ళు వచ్చినాయి? ఒత్తుళ్ళు ఏమన్నా? ఒత్తుళ్ళు అప్పుడు ఏదో కేసు ఉంది. ఆ కేసులో నేను బ్రేక్ వచ్చింది. బ్రేక్ తర్వాత రీస్టార్ట్ చేద్దాం అనుకుని రీస్టార్ట్ చేయలేదు. అంతకంటే ఒత్తిళ్ళు వస్తే వెనక్కి తగ్గేవాళ్ళం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద స్కామ్స్, ఐఎంజీబీ స్కామ్, మొన్న ఈ కంచెగచ్చేబోలి భూములని మీకు గొడవలతో జరిగింది, మీకు తెలుసు కదా? అవును. ఆ భూములు అసలు బయటికి తెచ్చిందే మేము. అప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఐఎంజీ అనే కంపెనీ, ఐఎంజీబీ అని క్రియేట్ చేసి దాన్ని ఇచ్చేస్తాయి. ఆ వివరాలు ఇస్తాను. బిగ్గెస్ట్ స్కామ్ ఆయన జీవితంలో. అది మేము బయటికి తెచ్చాం. చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాం. అలా ఒత్తిళ్ళు లెక్క చేసే మనిషిని కాదు. జై విహార్ నడుస్తున్నప్పుడు జై భారత్ అనే సంస్థ స్టార్ట్ అయింది. ఆ సంస్థ చాలా ఉధృతంగా పెరిగింది. 12 సంస్థలుగా పెరిగింది. మేము 14 రాష్ట్రాల్లో పనులు చేస్తున్నాం. ప్రింట్ మీడియాలో ఇప్పుడు చేయలేమనే ఒపీనియన్తో ఆపాను, వేరే ఏమీ లేదు. అప్పుడు ఏం మాట్లాడానో ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఏం తేడా లేదు. ఏం లేదు. రైట్. మీకు రవిప్రకాష్ గారికి ఏంది సంబంధం? రవిప్రకాష్ గారు నాకు టీవీ నైన్ పెట్టకముందు నుంచి కూడా ఆయన మిత్రుడు. జెమినీ టీవీలో పనిచేసేవారు. అప్పుడు నేను ఎన్కౌంటర్ స్టోరీ విజయవాడలో చేసినప్పుడు ఆయన ఎన్కౌంటర్ అని ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం మొదలుపెట్టి చేశాను. అవును. ఆయన స్టార్ట్ అయ్యే ముందు నేను టీవీ నైన్ ఆయన మొదలుపెట్టేటప్పుడు బహుశా 2002-03 నేను మా పత్రికలో దానికి స్వాగతం చెప్తూ ఆంధ్ర ప్రణాళిక రాశాను. మా విజయ విహారం మీద ఎప్పుడు ఒత్తిళ్ళు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన వచ్చేవాడు. మా సభలకు కూడా ఆయన అటెండ్ అయ్యాడు స్పీకర్గా. మంచి స్నేహమే ఉండేది. ఇప్పటికీ క్లోజ్ అసోసియేట్ అయినా మీరు? నేను గత 15 సంవత్సరాల నుంచి, అంటే నాది సమస్య, నేను పెద్దగా మాట్లాడు, నాకు ఏదైనా పని పడితేనే మాట్లాడతాను. నేను మాట్లాడితే ఇప్పుడు నాకు ఆయనకి ఇప్పుడు కూడా మాట్లాడచ్చు. నేను ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు, గత 15 ఏళ్ళ నుంచి పెద్దగా మాట్లాడలేదు. కానీ అంతకుముందు చాలా మంచి స్నేహం ఉండే. ఓకే. స్నేహం దీనివల్ల చెడిందా? ఏం లేదు. నాకు ఎవరితోటి స్నేహం అలా ఏం చెడిపోలేదు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకే వ్యక్తిగతమైనటువంటి శత్రువులు ఎవరు లేరు. వ్యక్తిగతంగా ఎవరు లేరు. ఇష్యూస్ మీద ఇప్పుడు విజయవిహారంలో పనిచేసేటప్పుడు కానీ, జై భారత్లో కానీ నేను మాట్లాడే విషయాల మీద మేము టేకప్ చేసి ఎవరికి అంటే అఫ్కోర్స్ మీకైనా, నాకైనా, ఇప్పుడు వీళ్ళకైనా, ఎవరికైనా కూడా వ్యక్తిగతంగా ఎవరు శత్రుత్వులు ఉండరు. సిద్ధాంతపరంగా లేకపోతే మీ వైఖరి లేకపోతే మీ బిహేవియర్ వల్లనే వాళ్ళు నొచ్చుకొని శత్రువులు అవుతారు. అట్లా మీకు ఎవరైనా అయ్యారా, ఉన్నారా? ఆ రోజుల్లో విజయవిహారం రోజుల్లో శత్రువు కారణాలు ఎవరు లేరు. అందరూ శత్రువులే. అన్ని పార్టీలని మేము బాధ పెట్టాము. నక్సలైట్లని, కమ్యూనిస్టులని, బీఎస్పీని, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు లేదు, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, అందరి కూడా మేము వ్యతిరేకమైన స్టోరీ, సిపిఎం అందరం ఇచ్చేసాం. అందరితో కూడా మేము ఘర్షణ. ప్రశ్న అనేటటువంటి ఆయుధాన్ని, విజయ విహారం అనేటటువంటి పత్రికని అడ్డం పెట్టుకుని ఏమైనా సంపాదించరా అని నేను అడుగుతున్నాను. ఆ విషయం అందరికీ తెలుసు. నేను అట్లాంటి జర్నలిజం కాదు మాది. మేము ఎప్పుడు సంపాదించలేదు. అసలు నష్టపోయినా ఇంకా చెప్పాలంటే అంటే ప్రింట్ మీడియాలో నష్టం తప్పితే ఏముండదు కదా. ఓకే. మేము ఎప్పుడు నిజాయితీగా ఉన్నాం, సంపాదించే ప్రయత్నం చేయలేదు. అటువంటి ఆలోచన కూడా మాకు ఎప్పుడు లేదు. ఓకే. అసలు ఇక్కడ దాకా బతుకుంటామని అనుకోలేదు. ఆ రోజుల్లో ప్రతిరోజు డెత్ రేట్ ఉండేది. పత్రిక అయిపోయిన తర్వాత కంపారిటివ్గా ఇప్పుడు కూడా బెదిరింపుకాల్సి వస్తాయి, కానీ ఆస్తాయి కాదు. అప్పట్లో అయితే ప్రతి నిమిషం తీవ్రంగా ఉండేది. ఆ రోజు మేము పత్రిక నడుపుతున్నప్పుడు చాలా మంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలని వాటిని వదిలేసుకుని మా దగ్గర పరిగెట్టుకుని వచ్చారు. వాళ్ళే ఇప్పుడు జయ భారత్ ఉద్యమంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు. మేము మన 25 ఏళ్ళ ఫంక్షన్ పెట్టాం. ఇప్పుడు కాదు, 25 ఏళ్ళ నుంచి. వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా వచ్చినటువంటి యువకులు మా ఆఫీస్లో 20-30 మంది ఉండేవారు. వాళ్ళంతా వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఏమైనా జరుగుతుందేమో అల్లాడిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ సంస్థ మాతో కంటిన్యూ అవుతుంది. సహజంగా ఏ వ్యక్తి అయినా
ఓపెన్గా మాట్లాడితే భార్య భర్తలైనా సరే డివర్స్ తీసుకుంటున్నటువంటి రోజులు ఇవి. అంటే విడిపోయి ఈగోలు క్లాషెస్ వల్ల. బట్ మీతో ట్రావెల్ అవుతున్నటువంటి వ్యక్తులు దాదాపు ఏండ్ల తరబడి మీతోటే ఎందుకు ట్రావెల్ అవుతారు? దాంట్లో ఉన్న మర్మ రహస్యం ఏంది అసలు? విజయ విహారం పత్రికలో ఉంది అది. ఆ పత్రిక చదివి అప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న వాళ్ళ షాపుల్ని వాళ్ళ బిజినెస్లని క్లోజ్ చేసుకుని మా దగ్గర పరిగెట్టుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవాళకి కూడా మేము చేసే ఉద్యమంలో ఆ టెంపర్మెంట్, ఆ హీటు, ఆ ఆకలి కనిపిస్తుంది. అంచేత వెళ్ళట్లేదు. నేను వ్యక్తులు తీసుకొస్తాను, వాళ్ళని అడగండి ఎందుకు కంటిన్యూ అవుతున్నారని. చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇట్లా కూడా చేస్తారు అని నాకు తెలియదు. మామూలుగా ఒక ఉద్యమానికి ఒక ఉద్యమానికి ఒక పత్రిక ఉంటుంది. ఒక పత్రిక ఒక ఉద్యమం వచ్చింది, వాళ్ళందరి వల్ల ఉద్యమం వచ్చింది. మాకు ఉద్యమం లేదు, పత్రికే ఉండింది. తర్వాత ఉద్యమం వచ్చింది, జయభారత్ నడుస్తుంది. అది ఉద్యమానికి పత్రిక కాదు, పత్రిక ఉద్యమం. అట్లా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ ఆఫ్, అంటే వాళ్ళ ఆలన పాలన అంతా మీరే చూసుకుంటారట. సంస్థ అండి, సంస్థ అన్న తర్వాత దానికి కమిటీలు, దాని బాధ్యతలు అందరినీ టేక్. సంస్థలు ప్రతి ఒక్కళ్ళు లెవీ కడతారు. వాటిలో నుంచి సంస్థలు ఎవరికైనా కావాలంటే కంప్లీట్గా దీనికి డెడికేట్ అని. అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారని విన్నా. అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం ఏమి లేదండి, సంస్థకే ఉన్నాయి. సంస్థకు ఒక కార్యాలయం ఉంది, దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఏదైనా సరే డెమోక్రటిక్గా దానికి సంబంధించిన కమిటీలు నిర్ణయాల ప్రకారమే పోతాం. అంతేగాని నేనంటూ వ్యక్తిగా ఏమి లేని దాంట్లో. ఓకే. ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మీరు ఇందాక నేషనల్ జనరల్ సెక్రటరీ నేను సంస్థకి. అది 2017 నుంచి, సంస్థ 2002లో ఏర్పడింది. ఓకే. 2002 నుంచి 17 దాకా నేను కేవలం దాంట్లో కౌన్సిల్ మెంబర్. అంచేత నేను ఇప్పుడు అంటే బయట రాష్ట్రాలు అసలు ఒక రంగం నేనే, కానీ వ్యవస్థాపకుడు అనే దానికి ఏ విలువ లేదు సంస్థలో. వ్యవస్థాపకుడికి అదనపు అధికారాలు ఏం లేవు. అంటే అటువంటి సంస్థ కావాలని ఆలోచించింది అప్పుడు నేనే. గుజరాత్ అల్లర్లు జరుగుతున్నాయి, అప్పుడు మేము గాంధీ గారిది 100 ఏళ్ల క్రితం ఉన్న శాంతి ప్రతిజ్ఞ ఒకటి తీసి హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉండమని ప్రతిజ్ఞ ప్రింట్ చేసాం విజయవాడలో. ప్రింట్ చేసి దీన్ని మీరు సంతకాలు పెట్టించండి, ఇళ్ళకి వెళ్ళి మాట్లాడి హిందువులకి ముస్లింస్కి అని పిలిపించాం. 5.5 లక్షల సంతకాలు వచ్చినాయి ఒక పత్రిక నుంచి. ఈ సంతకాలని కలెక్ట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఒక సంస్థ అవసరమని అప్పుడు దాన్ని పెట్టుకున్నాం. రైట్. మీరు ఇందాక రవిప్రకాష్ రవిప్రకాష్ కాదు, తరుణ్ తేజ్పాల్ కూడా వచ్చారు. ఓకే. నేను ఎప్పుడు చారిటీ చేయలేదు. నేను చారిటీ మనిషిని కాదు, నేను మూవ్మెంట్ మనిషిని, యాక్టివిస్ట్ అంతే. జర్నలిస్ట్ని, యాక్టివిస్ట్ని, రైటర్ని అంతే. ఓకే, రైట్. ఇప్పుడు జర్నలిస్ట్ని, యాక్టివిస్ట్ని, రైటర్ని అని అన్నారు కదా. రైటర్గా మీరు పుస్తకాలు చాలా రాశారు. 70-80 పుస్తకాలు వచ్చాయి. యా, నేను చూసిన, అందులో కొన్ని నేను చదివినాను కూడా. రైట్. జర్నలిస్ట్గా మీరు అంటూ ఒక మార్క్ వేసుకున్నారు. యాక్టివిస్ట్ అని అన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, బ్రహ్మకుమారిస్ లాస్ట్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల కిందట అదొక ఇష్యూ నడుస్తూ ఉండే. దాని వెనకాల మీరే ఉండి సద్దు మణిగించిరు అని కూడా విన్నా. ఇప్పుడు సాయిబాబాకు సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. వాటి తరపు నుంచి కూడా వకాలతు పుచ్చుకొని వారికి అండగా నిలబడుతున్నానని కూడా వింటున్నా. ఇదంతా అవసరమా విజయ విహారం రమణమూర్తి గారికి అని? అంటే ఇప్పుడు ఈ వెనకాల నిలబడడం అనేది కొంచెం ఆ పదం అంతా కూడా ఎలా ఉందంటే ఏదో సంథింగ్ గుడిపుట్టని నడుస్తున్నట్టుంది. అట్లా ఏమీ లేదు. ఓపెన్గానే బ్రహ్మకుమారిల మీద వరుసగా దాడులు జరగటం, వాళ్ళు ఎక్కడ కదలలేని పరిస్థితి రావడం జరిగినప్పుడు మేము బుకింగ్ స్పెషల్ స్టాల్లో ఉన్నాం. ఆ స్టాల్ మీదకి డైరెక్ట్గా వాళ్ళ స్టాల్ మీదకి ఎవరు అటాక్ చేసి అల్లరి చేశారు. నేను వెంటనే దాని మీద వీడియో పెట్టాను. అప్పుడు వాళ్ళు నా కాంటాక్ట్లోకి వచ్చారు. కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, బయట పెడదామని మా ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను. తర్వాత నేను వాళ్ళ సభలకి వాటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఆడవాళ్ళు ప్రధానంగా 80% మంది ఆడవాళ్ళు నడుస్తున్న సంస్థ. దాని మీద లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్లో రేపు జరగదు కదా. వాళ్ళ సంస్థలో లైంగిక అత్యాచారాలు అనేది సిల్లి అది. ఎందుకంటే మొత్తం నాయకులు వాళ్ళే, ఆడవాళ్ళే నడిపిస్తున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి 80% మంది ఆడవాళ్ళు మొత్తం నాయకత్వంలో. మగవాళ్ళకి చాలా తక్కువ రోజులు ఉంటుంది దాంట్లో. అటువంటి సంస్థలో వాళ్ళు మా ఆడవాళ్ళకి రక్షణ లేదు. బయటకు వెళ్తే మమ్మల్ని ఏమన్నా చాలా మంది బయటకు వచ్చి చెప్పారు కదా, దుష్ప్రచారం జరుగుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఇలా జరిగింది, ఇలా చేస్తున్నారని చెప్పారు. ఆ వీడియో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అవును, చాలా మంది, ఒకళ్ళిద్దరు చెప్పారు. అయితే ఈ దీంట్లో రహస్యం ఏంటంటే మౌంట్ అబూ కేంద్రంగా ఉన్న బ్రహ్మకుమారిల సంస్థ ప్రధానమైంది. వాళ్ళ నుంచి చీలిపోయినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ బాధితులంతా ఈ బ్రహ్మకుమారిల మౌంట్ అబూ బాధితులు కాదు, ఈ శివబాబా అని ఇంకో వాళ్ళ బాధితులు. ఇప్పుడు సిపిఐ వేరు, సిపిఎం వేరు, సిపిఐఎంఎల్ వేరు కదండి. ఇప్పుడు సిపిఐఎంఎల్ బాధితులు సిపిఐ ఆఫీసర్ గొడవ చేయకూడదు కదా. ఇప్పుడు శివబాబా బాధితులు అతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, అతను క్రిమినల్. అతని బాధితులు బ్రహ్మకుమారుల మీద దాడి చేస్తున్నారు. వాస్తవం బ్రహ్మకుమారి ఆడవాళ్ళు నడిపిస్తారు. అది వాస్తవం బ్రహ్మకుమారి దాంతో సంబంధం లేదు. ఇదంతా స్టడీ చేసి దాంట్లోకి అర్థం చేసుకున్న తర్వాత దిగాని చెప్తే వాళ్ళు తప్పు చేస్తే బాధితులు వెంబడి ఉంటాం, కానీ వాళ్ళ వెంబడి ఎందుకుంటాం? మేము బాధితులతో కూడా మాట్లాడతాం, కావాలంటే మేము వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాం, మాట్లాడతాం, ఏమైనా చేస్తామని చెప్పాం.
కానీ బాధితులు రాంగ్ అడ్రస్కి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ఛానల్లో ఉంచి ఇంకో ఛానల్లో వచ్చారనుకోండి, నేను వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఆ ఛానల్తో సంబంధం లేకుండా నేను చేసిన యాక్టివిటీ తీసుకుని ఆ ఛానల్ ఆఫీసర్ గొడవ చేయకూడదు కదా. అవును, ఈ సంథింగ్ లైక్ దట్. ఓకే, శివబాబా అనేటువంటి వాడు వ్యక్తి వేరండి అసలు. ఆ ఛానలే వేరు, వాళ్ళ వ్యవహారమే వేరు, ఆ బ్రహ్మకుమారులు వేరు వాళ్ళు. ఓకే, అదే పేరు అలాంటి వ్యవహారాలు వాడతారు వాళ్ళు. అందువల్ల ఈ శివబాబాకి జరుగుతున్నటువంటిది అనవసరంగా మౌంట్ ఆబూ మీకు వచ్చిందనమాట, జరిగింది అది. సో దానికి సంబంధించి మీరు కుమారీస్కి మీరు సపోర్టివ్గా నిలబడ్డారు అంతేనా? 140 దేశాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది, అంతేకా మనమే నిలబడాల్సిన అవసరం లేదు. ఎవరైనా దాడి చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కాళేశ్వరంలో వాళ్ళ ఆడవాళ్ళ మీద కొంతమంది స్వామీజీలు దౌర్జన్యం చేస్తే నేను గట్టిగా వీడియో పెట్టాను, బెదిరించాం. అంటే వాళ్ళకి చేసి ఏదైనా కనుక జరిగితే ఓపెన్గా ఛాలెంజ్ చేశాం, వాళ్ళ మీద ఏం విమర్శలు ఉన్నాయి చెప్పండి అని. వాళ్ళు ఏ విలువలనైతే కట్టుబడి ఉన్నారో అవన్నీ హిందూ మతంలో ఉన్నవే. వాళ్ళు ఏం కన్వర్షన్స్ చేయడం లేదు, కన్వర్షన్స్ వాళ్ళకి ఏ సంబంధం లేదు. బయట దేశాల్లో ఉంటున్నారు కాబట్టి, బయట ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి, ఇంకా చెప్పాలంటే హిందూ విలువల్ని, కృష్ణుని, రాముని అక్కడ ప్రచారం చేస్తారు. ఏం అభ్యంతరం ఉంది దాంట్లో? రైట్. ఇప్పుడు రమణామూర్తి ఎందుకు సాయిబాబా గారి సైడ్ స్టాండ్ తీసుకున్నారు అని గత 25 సంవత్సరాల క్రితం నేను విజయవాడలో కూడా షిరిడి సాయిబాబా యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ, అంటే మేము పనిచేస్తున్న మత సామరస్యం, మేము పనిచేసే కుల నిర్మూలన, అగ్రకుల వ్యతిరేకత, కులాహంకారం, వీటికి సంబంధించి సాయిబాబా గారి సబ్జెక్టు. అందుకని మేము ఈ ఐడియల్స్కి నేను కట్టుబడ్డాను కాబట్టి, ఈ ఐడియల్స్ మీద దాడి జరుగుతుంటే, ఇప్పుడు ఆయన 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 మీద దాడి అంటే ఆయన యొక్క తత్వం మీద, ఆయన ఆలోచనల మీద దాడి. ఈ దాడిని ఎదుర్కోవడానికి మేము వచ్చాను తప్పితే నేను సాయిబాబాకి ఏమి భక్తుడిని కాదు, నేను పూజ చేయను. అలాగని నేను సాయిబాబా భక్తుల మీద నాకు గౌరవం ఉంది, వాళ్ళ సంస్థల పైన గౌరవం ఉంది. వాళ్ళ పూజ చేసుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు, నేను సంతోషంగా ఉంటాను. నేను మాట్లాడుకుందాం మనము ఈ ఇంటర్వ్యూలో. ఓకే, ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పండి, సాయిబాబాకు అసలు హిందూ దేవుళ్ళకి ఏంది సంబంధం? సాయిబాబాకి హిందూ దేవుళ్ళకి ఏమిటి సంబంధం? సాయిబాబాకి హిందూ దేవుళ్ళకి ఏమిటి సంబంధం అనేది కరెక్ట్ అయిన ప్రశ్నేనా? అంటే నేను ఎందుకు అడిగాను, నేను అడుగుతుంది ఇప్పుడు ఆంజనేయ స్వామికి దేవాలయాలు ఉన్నాయి, ఓకే, శ్రీరాముల వారికి దేవాలయాలు ఉన్నాయి. ఇలా మాట్లాడుకుందాం. హిందూ మతాన్ని కొన్ని విలువల ఆధారితమైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనకి పరిత్యాగము, లేకపోతే క్షమ, లేకపోతే సమానత్వము, లేకపోతే ద్వేషరాహిత్యము, ఏకత్వ భావన, ఇలాంటి విలువలు హిందూ మతంలో ఉపనిషత్తులను, వేదాలను శుభ్రంగా చెప్పారు. అవును, ఈ యొక్క విలువల బేస్ మీద మనకి 100 మంది సాధువులు, అవధూతలు అనేక మంది ఉన్నారు. ఈ పరంపరలో ఆయన వచ్చాడు, ఆ విలువలకు కట్టుబడి ఉన్నాడు. ఓకే, ఈ విలువలకు కట్టుబడినందుకు హిందువులు కూడా ఆకర్షితులయ్యారు. ఓకే, ఇది సాంప్రదాయం వాస్తవంగా. ఓకే, ఒక విషయం చెప్తానండి, హిందూ మతాన్ని రక్షించాలి. మీరు అంగీకరిస్తారు కదా, హిందూ మతాన్ని రక్షించాలి. అవును, హిందూ మతం అనేది అది వ్యాప్తి చెందేటువంటి మిషనరీ రిలీజియన్ కాదు, దాంట్లో రోజు కన్వర్షన్స్ జరుగుతున్నాయి. అవును, నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు హిందూ మతం నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఈ ప్రశ్న సమాధానం కాదు. హిందూ మతం నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇతర మతాల వాళ్ళు ప్రోత్సాహం వల్ల, ఇతర మతాల వాళ్ళు వచ్చి వారిలో మమేకం అవ్వండి, మాతో రండి అని చెప్పేసి పిలువడాల వల్ల జరుగుతుంది. రైట్. నేనేమంటానంటే, ఇప్పుడు కాశ్మీర్ని తీసుకోండి, కాశ్మీర్లో పండితులు మిగిలిన బ్రాహ్మణులు, మిగతా కులాలు అందరూ కన్వర్ట్ అయిపోయారు. కోస్టల్ బెల్ట్కి వెళ్ళి చూద్దాం మనం, ఏపీలో గోదావరి దగ్గర నుంచి నెల్లూరు దాకా దళితులు అన్ని చోట్ల 90%, 80% కన్వర్ట్ అయ్యారు. మిగతా కులాల కన్వర్షన్ ఆ స్థాయిలో జరగడం లేదు. అంటే మన దగ్గర అసమానత్వం ఉండడం, ప్రివిలేజ్ లేకపోవడం వల్లే కన్వర్ట్ అవుతున్నారు అనేది అది ఫ్యాక్ట్. అది నేనేమంటానంటే, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నది సనాతన ధర్మం ఉన్నది, బట్ ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు మీరు అన్నది ఒక మాట వినండి, సనాతన ధర్మం ఉంది, ఈ విధంగా ఉంది అని నమ్ముతున్నారు. కానీ అట్లా లేదండి. హిందూ మతానికి వచ్చినటువంటి ఆపద 1000 ఏళ్ల నుంచి వచ్చింది. ఈ 1000 ఏళ్ల నుంచి ఎవరు కాపాడారనేది ఇంపార్టెంట్. 1000 ఏళ్ల నుంచి ఎవరు కాపాడారంటే భక్త కవులు కాపాడారు, లేకపోతే నాద సంప్రదాయం వాళ్ళు కాపాడారు, నారాయణ గురు కాపాడాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి కాపాడాడు, షిరిడి సాయిబాబా కాపాడాడు, సూఫీలు కాపాడాడు, ఇలా అనేక మంది కాపాడారు. షిరిడి సాయిబాబా కాపాడాడు. షిరిడి సాయిబాబా ఆ ప్రాంతంలో కన్వర్షనే చేయదలుచుకుంటే లక్షల మంది కన్వర్ట్ అయ్యారు. ఏ రోజు చేయలేదు. అసలు షిరిడి సాయిబాబా అనేటటువంటి వ్యక్తి హిందువా ముస్లిమా మీరు చెప్పండి. ఈ ఒక్క ప్రశ్న ఒక్క నిమిషం ఆపండి, నేను ఒక పాయింట్ చెప్తానండి. ఆయన దగ్గరలో విఠోబా టెంపుల్ ఉంది, మీకు తెలుసు కదా, పాండురంగ విఠల టెంపుల్ ఆలయం ఉంది కదా. ఆ ఆలయంలోకి దళితులు 1947కి వెళ్తున్నారు. అంతకుముందు వెళ్ళే అవకాశం లేదు. సాణే గురూజీ గారు ఉద్యమం చేశాడు. మధురై ఉంది, మధురైలో కక్కన్ గారు చెప్పడం వల్ల, ఉద్యమం చేయడం వల్ల అక్కడికి వెళ్తున్నారు. తిరుపతి ఉంది, తిరుపతిలో బిఎస్ఎన్ మూర్తి, బయా సూర్యనారాయణ మూర్తి గారు అనేది ఆయన 1947లో ఉద్యమం చేసి సత్యాగ్రహం చేసి దళితుల లోపల పంపించగలిగాడు. అంతకుముందు తిరుపతిలో కూడా వెళ్ళేవారు కాదు. అంటే పూరిలో కూడా అంతే పరిస్థితి. ప్రధానమైన ఆలయాల్లో కింది కులాలకు అసలు ప్రవేశం లేదు. అంబేద్కర్ లాంటి వాడికి, గాంధీ లాంటి వాడికి కూడా బయట నిలబెట్టిన దేవాలయాలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఉండగా 1918లో చనిపోయాడు షిరిడి సాయిబాబా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కింది కులాల వాళ్ళంతా కూడా వేరే మతంలో కన్వర్ట్ అవ్వకుండా ఏ ఆకర్షణ చూసుకుని ఉండాలి? ఏ ఆకర్షణ చూసుకుని ఉండాలంటే దాన్ని కనకదాసు, ఘసీదాసు, రవిదాసు, లేకపోతే మన అన్నమయ్య, మన వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి అనేక మంది భక్త కవులు,
అలాగే ఈ సూఫీ సాంప్రదాయం అని ఉంది. వీళ్ళు ప్రధానంగా కింది కులాలను దగ్గర తీసుకున్నారు, ఎవరిని కన్వర్ట్ చేయలేదు. సాయిబాబా హిందువా ముస్లిం? సాయిబాబా నాకు అర్థమైనంత వరకు ఆయన ఎవడనేది పుట్టుక మనకి ఎవరికి తెలియదు, ఎందుకంటే రికార్డ్ లేదు దానికి. కానీ సాయిబాబాకి సంబంధించినటువంటి బ్రాటప్ అంతా కూడా ముస్లిం బ్రాటప్. ఆయన నమ్మే దేవుడు కూడా ముస్లిం ఆహార్యంతో ఆయన నమ్మే దేవుడు కూడా అల్లానే కదా? కాదు, ఆయన చెప్పిండు కదా. ఆయన చెప్పిన దానికే నేను చెప్తున్నాను. ఆయన హరియాణ కూడా చెప్పాడు, దాన్ని ఉంది. నేను అనేది అంటే ఇప్పుడు ఈ దేవుడికి మతం లేదు, మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు అల్లా కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, లేకపోతే శ్రీకూర్మం కానీ, నరసింహస్వామి కానీ, వీళ్ళెవరు హిందువులు క్రిస్టియన్స్ అని చెప్పలేము మనం. మతాలు అనేటువంటివి నిచ్చెన లాంటివి, అక్కడ దేవుడి దాకా వెళ్ళడానికి. ఈ నిచ్చెన పైన వాళ్ళు ఉన్నారు, ఈ దేవుళ్ళు దేవతలందరూ కూడా. నిజంగా చెప్పాలంటే వాళ్ళని మనం అల్లాహని వాళ్ళు పిలుస్తున్నారు, పరమేశ్వరుని పిలుస్తాం, కానీ ఒకటే తత్వం అదంతా కూడా. అంటే సబ్కా మాలిక్ ఏకే అంటారా ఏంది? ఏమైనా కానీ ఒకటే ఉంటుంది, కానీ ఎవరి పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళకి వేరే వేరే పార్టీలు కాదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి వేరే వేరే అధ్యక్షులు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే కొంత ఒక్క నిమిషం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పేసి క్రిస్టియన్స్ నమ్ముతా ఉంటారు, అల్లా ఉన్నాడని చెప్పేసి అల్లానే మా దేవుడు అని చెప్పేసి ముసల్మాన్లు నమ్ముతా ఉంటారు. హిందూ దేవుళ్ళ ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, హిందూ ఆచారాల ప్రకారం హిందువులకు చాలా మంది దేవుళ్ళు, చాలా అవతారాలు ఉన్నాయి. వీళ్ళు నమ్ముతారు. అంటే ఎవరి వారి నమ్మకాల ప్రకారం వీరందరూ ఉన్నట్టు కాదు అని అంటారు. మీరు అంతే? నేను మన మగ్గురిని అడుగుదాము, వాళ్ళ పురాణాలని, వాళ్ళ బైబిల్ని, వాళ్ళ ఖురాన్ని తీసి చూడమని. కేవలం హిందువులు మాత్రమే సృష్టించాను నా పురాణాలు రాశారా? కేవలం క్రైస్తవులను సృష్టించాను అని బైబిల్లో రాశారా? యెహోవా నేను ముస్లింలకే దేవుడిని అని అల్లాహ్ చెప్పాడా? ఆయన సృష్టి అంతటికి దేవుడిని, సృష్టి అంతటిని క్రియేట్ చేశాను. ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే ముస్లింలు, క్రిస్టియన్లు కూడా మన దేవుడు క్రియేట్ చేశాడు. అక్కడ కూడా మిగతా ప్రపంచాన్ని అందరూ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు, వాళ్ళు కూడా అదే రాసుకున్నారు. ఇప్పుడు మనం వేరు వేరు పేర్లతో పిలుస్తున్నాం, దానివల్ల ఏం తేడా వస్తుంది? ఇప్పుడు తలుపు అని చెప్పేసారన్నా, దర్వాజా అన్నా, లేకపోతే డోర్ అన్నా, ఏమన్నా ఒకటే వస్తువు. అది వంకాయ అన్నా, బృంజాలన్నా, లేకపోతే ఇంకో బెంగన్ అన్నా ఒకటే. ఇప్పుడు అవే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు తాయి అన్న, అమ్మ అన్న తల్లే అవుతుంది. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నన్ను కొంతమంది రమణమూర్తి అని మీరు అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో అన్నయ్య అనొచ్చు, ఇంకోళ్ళు తమ్ముడు అనొచ్చు, ఇంకోళ్ళు నాన్న అనొచ్చు, ఇంకోళ్ళు ఇంకో పేరుతో పిలవచ్చు. నేనే మనిషిని కదా. బట్ వేరు వేరు పేర్లతో ఇక్కడ కన్విన్సింగ్ గానే ఉంది. అంటే మనుషులు, వస్తువులు కాబట్టి కన్విన్సింగ్ గానే ఉంది. కానీ ఆయన దేవుడు, భగవంతుడు కదా, ఆయన కాడ కన్విన్సింగ్ కాదు అంటున్నా నేను. వాళ్ళు ఆ పేరుతో దేవుడికి ఆ పేరు పెట్టుకున్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కబీర్ రాముడు నామని చెప్పారు, కానీ కబీర్ చెప్పినటువంటి రాముడు మన పురాణాల రాముడు కాదు. మొత్తం భగవతత్వానికి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన చెప్పుకున్నాడు ఆ విషయాన్ని. అలాగే షిరిడి సాయి ఉన్నాడు, ఆయన అల్లాహ్ అని చెప్పాడు, అల్లా మాలిక్ అని చెప్పాడు, హరి అని కూడా చెప్పాడు. హరిని అర్చించండి, నాకు హరి వచ్చి కలిశాడని చెప్పాడు. రాముడు పేరు కూడా చెప్పాడు. ఆయన రామాయణ భాగవతానికి సంబంధించిన సప్తాహాలు నిర్వహించాడు. చచ్చిపోయే ముందు రామ విజయం చదివించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తేడా లేదు. బట్ అంటే ఆయనకి రాముడు విజయం పుస్తకము అంతే, అల్లాహ్ సంబంధించిన కలీమా అంతే, ఏవైనా సరే భగవంతుడికి సంబంధించినవే. ఆయన ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేసుకుని లేదు అల్లాహ్ వేరు, ఆయన సంగతి తీసు, ఈయన సంగతి అంటే రెండు ఒకటే ఆయన దృష్టిలో. ఆయనకేం తేడా లేదు. ఇప్పుడు షిరిడి సాయిబాబా అంటే దేవుడు లేకపోతే దైవ స్వరూపం అనుకుందాం, బూతులు ఎందుకు మాట్లాడినా అంటారు? ఇప్పుడు షిరిడి సాయిబాబా బూతులు మాట్లాడా లేదా అనేది, ఇప్పుడు ఇది మరాఠీ పుస్తకం ఏదైతే సచ్చరిత్ర ఉందో దానికి సంబంధించిన 2-3 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. నా ట్రాన్స్లేషన్ బుక్లో ఏం కనిపించలేదు నాకు. ఎప్పుడో 95 ఉంది. తర్వాత వచ్చిన దాంట్లో ఏదో ముండా అన్నాడని, ఇంకోటి ఏదో అన్నాడని ఏదో వచ్చింది. అసలు షిరిడి సాయిబాబా ఏది ఒక్కటే స్ట్రైట్గా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఏవేవో కల్పించి మాట్లాడతాడు. ఓ గుర్రం ఉంది, 9 లద్దెలు వేసింది, ఆ లద్దెలు ఒక ఆయన తీసుకెళ్ళాడు, ఆయన చాలా శాంతి కలిగిందని రాసి చెప్పాడు ఎవరికో. వాళ్ళని చుట్టూ మీకున్నారు, ఏం చెప్తున్నాడు? ఈ గుర్రం అంటే తత్వము, దాని యొక్క లద్దెలు అంటే కనుక నవవిధ భక్తి, 9 లద్దెలట, నవవిధ భక్తి సాంప్రదాయాలు, వాటిని తీసుకుంటే శాంతి కలుగుతుంది అర్థం అట. ఆ తర్వాత అవగాహన అయింది వాళ్ళకి, ఈయన ఇలాగే అని మాట్లాడతాడు తిక్కలుగా. అంచేత ఆయన ఒకరిని పట్టుకుని, ఆయనకు ఒక పెళ్ళం ఉంది, ఆ ముండ చంపుకు తింటుంది, అలాంటిది ఏదో మాట్లాడాడు రోహిల్లా అని అతని గురించి. అతనికి పెళ్ళే కాలేదు, అతనికి పెళ్ళం లేదు, ఏమీ లేదు, అందరికీ తెలుసు. అతని యొక్క దుర్బుద్ధిని, అతని యొక్క పెళ్ళం ముండాన్ని తిడుతున్నాడు ఈయన. ఇప్పుడు ఈ ముండాన్ని లేదా ఇంకోటి తిట్టడం అనేది మన పుస్తకాల్లో, మన పురాణాల్లో, అవధూతల సాంప్రదాయాల్లో మామూలు విషయం అండి. అందరూ మామూలు తిట్టుకుంటారు. ఇప్పుడు కాళిదాసుకి సంబంధించి ప్రచారంలో ఉన్న శ్లోకం ఉంది, మీకు తెలిసలేదు. కవిరుద్దండి భవభూతిశ్చ పండిత, భవభూతి, దండి, కాళిదాసు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఎవరు గొప్ప కవి అని అనుమానం వచ్చి కాళికా అమ్మవారి దగ్గర పెడతారు. వీళ్ళు అమ్మవారు సరస్వతి అమ్మవారు, ఆ సరస్వతి అమ్మవారి ముందు నిలబడి మా ముగ్గురులో ఎవరు గొప్ప అని అడుగుతారు. ఆవిడ చెప్తుంది ఏమంటే కవిరుదండి భవభూతిశ్చ పండిత అంటే దండి కవి, భవభూతి పండితుడు అని చెప్తుంది. ఈ కాస్త మాటకి కాళిదాసుకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి కోహం రండే అంటాడు. దాని అర్థం ఏంటంటే నేను ఎవరిని వెళ్ళాను, అయితే నేను ఎవరిని ఉండాలి. రండే అంటే అర్థం అదే సంస్కృత శబ్దానికి. ఆ మాట వాడేయండి ఇప్పుడు ఈయన మీద తిడుతున్నారు.
కాళిదాసు ఎవరన్నాడు? అమ్మవారిని అన్నాడు. అమ్మవారు జవాబు చెప్తుంది, త్వమేవాహం నా సంశయ, నేను నువ్వు ఒకటే, ఏం అనుమానం లేదు. అంటే నేను సరస్వతీదేవిని విద్యగా నిలయం అయితే నువ్వు అదే, లంజ అంటే నువ్వు లంజ, మొండ అయితే మొండవే. త్వమేవాహం అంటే నేనే నువ్వు అని. ఇది మనకు సాంప్రదాయంలో కథ ఉంది. ఇలాంటి పదాలు మన గుళ్ళ నిండా రకరకాల అశ్లీలమైన కథలు ఉన్నాయి. మన వేదంలో కూడా అశ్లీలమైనటువంటి విషయాలు ఉన్నాయి. లేకపోతే హరవిలాసం అని శ్రీనాథుడి పుస్తకం ఉంది, దాంట్లో లింగాన్ని ఎందుకు పూజించాలన్న విషయం మీద అత్యంత అశ్లీలమైనటువంటి కథ ఉంది. అది పాత పుస్తకాల నుంచి వచ్చింది అవన్నీ కూడా. అవి మనం చెప్పుకుంటే చాలా అవుతాయి. అంచేత ఆయన పర్పస్ ఏంటన్నది, ఆయన చెప్పినటువంటి మనిషి లేదు, ఎవరిని తిట్టలేదు. ఆయన ప్రతీకాత్మకంగా మాట్లాడి ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. ఆ సందర్భంగా మాట్లాడడం అనేది అవధూతల యొక్క సిస్టమ్. అవధూతలంతా మీరు చూడండి, కాశీనాయన ఉన్నాడు, ఇంకా చాలా మంది అవధూతలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన ప్రజలను అవసరం కొట్టడం తిట్టడం కూడా చేస్తారు. సాయిబాబా కొట్టేవాడు కూడా, కొట్టి జుట్టు చింపేసి చొక్కా చింపేసి అవన్నీ తగలబెట్టి మళ్ళీ వాడికి పిలిచి కొత్త చొక్కా వేసి ఆయనే తలపై కట్టి పంపించి ఆయన ప్రేమించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళ చేష్టలు ఇప్పుడు ఒకసారి ఒక దశ దాటి మన లెవెల్ దాటి ఇంకో లెవెల్కి వెళ్ళినటువంటి మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారు? మన 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 పద్ధతిలో మన ప్రమాణాల ప్రకారం వాళ్ళు పనిచేయరు. సాయిబాబా యొక్క చర్యల యొక్క ఆంతర్యాన్ని మనం వెతకాలి. మనం వాళ్ళ కూర్చొని బూతులు అనడానికి సరిపోం. అలాంటి గుళ్ళు అవి ఎందుకు పెట్టారంటే అడగాల్సి వస్తుంది. గుళ్ళ పైన మీకు తెలుసు, ఖజురాహోలో కానీ, కాళహస్తిలో కానీ, లేకపోతే కోణార్క్ టెంపుల్లో కానీ చాలా గౌరవమైనటువంటి అన్ని చోట్ల రకరకాల జంతువులతో లేదా మనుషులతో, ఇద్దరితో, ముగ్గురితో ఉండేటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎందుకు పెట్టారు అంటే ఆ రోజుకి వెళ్ళి మనం చూడాలి. అదే ఇది కాదు, దాని వెనకాల సాంప్రదాయం, దాని వెనకాల ఒక ఆలోచన. మళ్ళీ లోపల ఉండవు, బయట ఉన్నది మళ్ళీ మిమ్మల్ని చెదరగొట్టే ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటాయి. అక్కడ ఏ లోపల ఎక్కడ బుద్ధిపోకుండా అలా బయట ఉంటాయి. అంటే దాన్ని నిర్మాణం చేసి మనం ఇప్పుడు మన బ్రెయిన్తో ఆలోచించలేము. వాడి బ్రెయిన్తో ఏం ఆలోచించాడు, ఎందుకు పెట్టాడు, ఇప్పుడు దాని లోపలికి వెళ్తే మనకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. షిరిడీ సాయి ఎవరినైనా బూతులు పెట్టి నిందించడానికి కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది కొన్ని ప్రత్యేకాత్మకంగా చెప్పినప్పుడు కొన్ని దాని ప్రజలకు అర్థమయ్యే భాషలో కొన్ని మాటలు మాట్లాడాడు. అలాంటివి మన సాంప్రదాయంలో చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు కదా, శ్రీనాథుడు ఎవరిని, శివుణ్ణి తిరుపమునకు ఇద్దరండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చారుడు అని అడుక్కునేవాడికి ఇద్దరు వెళ్ళాలా? నీకు ఎందుకు ఇద్దరు వెళ్ళాలి, గంగ వదిలిపెట్టినాక అని చెప్పి శివుడిని అడుక్కునేవాడు. అనొచ్చా? ఎవడబ్బా సొమ్మని కురుకుతూ తిరిగేవని రామదాస్ అన్నాడు. అలా అనొచ్చ రాముణ్ణి? మా జానకి చటాపట్టగా మహారాజు వైతివి అని త్యాగరాజు ఎక్కిరిచ్చాడు. అలా అనొచ్చ రాముణ్ణి? అంటే వాళ్ళ లెవెల్ వేరు, మన లెవెల్ వాళ్ళు అంటారా లేదు. దేవుడితో పరాచకాలు ఆడతారు, స్నేహం చేస్తారు, అవసరమైతే రెండు మాటలు అంటారు. వాళ్ళ స్థాయి అది. షిరిడి సాయి కూడా ఆ స్థాయిలో ఉన్నాడు. షిరిడి సాయి మనుషులతో మాట్లాడారు. ఆ స్థాయి ఎవరిచ్చింది అసలు ఆయనకి? ఈ స్థాయి అనేది ఎవరు ఇస్తే వచ్చేది కాదు. స్థాయి అనేది వాళ్ళ సాధన ద్వారా వచ్చేది. దీని వెనకాల ఒక చిన్న రహస్యం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ముస్లిం, హిందూ అనేది రెండు ముక్కల కింద చూస్తున్నాం. హిందువులు అంటే ఇలా ఉంటారు, ముస్లిమ్స్ అంటే ఇలా ఉంటారండి. యాక్చువల్గా హిందువులు అలా లేరు, ముస్లిమ్స్ అలా లేరు. హిందువుల్లోనూ అనేక సంప్రదాయాలు ఉంటాయి, ముస్లిమ్స్ కూడా ఉన్నాయండి. ముస్లింల్లోనూ హిందువుల్లోనూ కూడా మతం అనేది పరిణామం చెందుతూ ఉంటుంది తప్పితే ఒకేసారి వచ్చి పడిపోదు. మనకు ముందర వేదాలు ఉన్నాయి, వేదాల్లో కర్మకాండాలు, జంతు బలి, ఇంకా రకరకాలు ఉన్నాయి. తర్వాత ఉపనిషత్తులో జ్ఞానానికి ప్రాధాన్యత వచ్చింది, తర్వాత పురాణంలో వేరే వచ్చింది. ఇదంతా మార్పు అనమాట. అలాగే ముస్లిమ్స్లో కూడా ఖురాన్ వచ్చిన తర్వాత సూఫీల ఉద్యమం వచ్చింది. సూఫీల ఉద్యమం చాలా అద్భుతమైనది. మన ఉపనిషత్తు ఎలాంటిది, వాళ్ళకి అలాంటిది. ఈ రెండు కూడా ఈ మతంలో సెల్ఫ్ కరెక్షన్ ప్రాసెస్ ఆ మతంలోనే వస్తుంది, దిద్దుకునేటువంటి పద్ధతి. సూఫీలు ఏ భాషలో మాట్లాడారో ఆల్మోస్ట్ మన ఉపనిషత్తులు అదే భాషలో మాట్లాడారు. మన అహం బ్రహ్మస్మి అంటే వాళ్ళు అదే భాషలో మాట్లాడారు. అల్హల్లాజ్ అనేటువంటి ఒక సూఫీ సెయింట్ని బస్రాలో నరికి చంపేశారు ముక్కలు కింద. ఎందుకంటే ఆయన అన్నల్ హక్ అన్నాడు. అన్నల్ హక్ అంటే నేను సత్యాన్ని అని. వాళ్ళ సంప్రదాయం ప్రకారం అల్లాహకి మొత్తం 100 నామాలు ఉంటాయి. మన విష్ణు సహస్రనామం 1000 ఉంటాయి కదండి. ఆ 100 నామాల్లో 99 మనకు తెలుసు, 100 తెలియదు, గుప్తనామం అన్నమాట. అది వాళ్ళ సంప్రదాయం. ఈ 99లో హక్ అంటే సత్యం అని, అది కూడా ఉంది. అన్నల్ హక్ అంటే నేనే సత్యాన్ని. నువ్వు సత్యం అంటే నువ్వు అల్లావా, నువ్వు అల్లా అని చెప్తున్నావా, ఎంత ధైర్యం నీకు అని పట్టుకొచ్చేసి అల్లాతో పోల్చుకోవడం వాళ్ళకి అంగీకరించే విషయం కాదు. ఓకే, అది చంపేశారు. ఎలా చంపారంటే ముక్కల కింద చేసి చంపారు. ఫస్ట్ కాలు తీసి నువ్వు మార్చుకున్నావు నీ బుద్ధి అని. ఈ కాలు, చెయ్యి అన్ని నరుకుతుంటే అతను నవ్వుతూ ఉన్నాడు. చిట్ట చివరన మొత్తం 4 కాళ్ళు చేతులు నరికేసిన తర్వాత ఇలా పడున్నాడు, ఇట్లా గొడుగుతున్నాడు. గొడుగుతుంటే వాళ్ళు ఏం గొడుగుతున్నాడు చూడని తలారికి ముల్లాగారు చెప్పాడు. తలారి పోయి ఏమంటున్నావు అంటే మెల్లగా బలహీనంగా మాట్లాడాడు. ఏమనంటే పైకి వచ్చి ముల్లాకి చెప్పాడు. ఏమన్నాడంటే ఈ రక్తాన్ని కొంచెం చెంపలకు రాయమని అడిగాడు. అడిగాను పిచ్చి పట్టింది చచ్చిపోయే ముందు, ఈ పిచ్చి బాగుడు ఎందుకు బాగుతాడని. అప్పుడు చెప్తాడు, అల్లాజ్ అనేటువంటి వాడు 1000 మంది చూస్తున్నారు, నేను భయపడలేదు. అతన్ని జైల్లో పెట్టి హింసించారు, చిట్టచివరి చంపుతున్నారు, అందరూ చూస్తున్నారు, నా రక్తం చాలా విడిపోయింది, అంచేత మొహం తెల్లగా పారిపోయింది. చూసేవాళ్ళు అంటే అల్లాజ్ భయపడ్డాడు అనుకుంటారు, నేను భయపడలేదు, వాళ్ళకి తెలియాలి ఆ విషయం, అంచేత నెత్తురు రాయమని చెప్పాడు. అప్పుడు అతను నాలుగు కట్ చేశారు, తర్వాత తల నరికారు. ఆ తలను తీసుకెళ్ళి కాల్చి పొడిచేసి టైగ్రిస్ నదిలో కలిపారు. ఆ అలల పైకి వచ్చి అవి కూడా
అనల్ హక్ అన్న ఆయన అదో స్టోరీ. ఓకే. ఇట్లా అనేక మంది సూఫీ. ఇప్పుడు మీకు దున్నేవాడికి భూమి అంటే ఏం గుర్తొస్తుంది? దున్నేవాడికి భూమి అంటే కమ్యూనిస్టులు గుర్తొస్తారు కదా. అవును, వాళ్లే కదా నినాదం ఇచ్చింది. అవును. కార్ల్ మార్క్స్ అనేవాడు రైటింగ్స్ మొదలు పెట్టక ముందు మన భారత ఉపఖండంలో షాయినాయత్ అనేటువంటి ఒక సూఫీ సాధువు ముస్లింలు హిందువుల్ని కూడగట్టి మొఘల్ సామ్రాజ్యం మీద ఫారూక్ సియర్ మీద దున్నేవాడికి భూమి అని ఒక కమ్యూన్ ఏర్పాటు చేసుకుని ఫైట్ చేశాడు. కమ్యూనిస్టులు కూడా ఈ స్టోరీ చెప్పరు మనకి. చాలా ఆశ్చర్యం. అది చంపేశారు షాయినాయత్. ఓకే. సర్మద్ అనే అతన్ని ఔరంగజేబు తలనరికి చంపించాడు. ఓకే. వీళ్ళు చక్రవర్తులతో తలపడ్డారు, ముళ్ళలతో తలపడ్డారు. ప్రజల దగ్గరికి వచ్చి దేవుడిని భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. దేవుడిని ప్రేమించాలి, ఆ దేవుడి ప్రేమలో లీనం కావాలి. ఇది వీడి సూఫీలకు ఒక పద్ధతి ఉంది. మన భారతదేశంలో కత్తి వల్ల కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, 10% ముస్లింల్లో. 90% మంది కేవలం సూఫీల వల్ల కన్వర్ట్ అయ్యారు. ఇలా ఉన్న వాళ్ళని బరేల్వీలు అంటారు. భారత ఉపఖండంలో బరేల్వీలు జనాభా ఎక్కువ. 1980 నుంచి ముస్లిం మతం ఇక్కడ మారుతుంది. దానికి కారణం అమెరికా ఉంది, బయట నుంచి వచ్చిన సలాఫీ ఇస్లాం ఉంది. వీళ్ళు ఎక్కిస్తున్నారు గల్లీ గల్లీకి. ఇప్పుడు సూఫీజం తగ్గింది. సూఫీజం ఎలాంటిదో మనకు ఉపనిషత్తులు అలాంటివి. అవి దేవుడిని పక్కన పెట్టి అహం బ్రహ్మస్మి నువ్వే దేవుడివి, తత్వమసి అది నువ్వే, సోహమస్మి అది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాయి. ఇలా ఉంటే మనకి మళ్ళీ దేవుడు కావాలి, దేవుడిని బతిమాలుకోవడం కావాలి. ఈ పురాణాల తర్వాత వేరే మతం తీసుకొచ్చినాయి. ఇట్లా మనకి కూడా సిస్టమ్ ఉంటుంది. భక్త కవులు మొత్తం భారతదేశ జనాభాలో శూద్రుల పేరు మీద ఎవరికి ఏ హక్కులు లేకుండా బ్రాహ్మణులే పెట్టుకుని వైకం సత్యాగ్రహం 100 సంవత్సరాలు జరిగిందండి. ఇప్పుడు కేరళలో వైకం సత్యాగ్రహం చేశారు. ఎందుకు చేశారు తెలుసా మీకు? గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళడం గురించి కాదు. గుడి చుట్టూ 4 రోడ్లు ఉన్నాయి. నేను వైకం మీద రాశాను, వాళ్ళ మీటింగ్లో వెళ్ళి మాట్లాడాను. ఈ 4 రోడ్లలో ఫలానా కులస్తులు ఆ రోడ్డు దగ్గర రావాలి, నెక్స్ట్ వీడు ఇక్కడ దగ్గర రావచ్చు, వాడైతే ఊరు బయట ఉండాలి. వీళ్ళు 4వ రోడ్లోకి వస్తామని ఉద్యమం చేశారండి. కొంచెం ఆ రోడ్డు కూడా వదిలిపెట్టండి మాకు. గుడిలోకి వెళ్ళే సాహసం లేదు. రోడ్డు మీదకే అంతే. అంటే అలా ఉంది మన పరిస్థితి. అంత అణచివేతలో ఉన్న తర్వాత మరి జనం అంతా వెళ్ళి ఏదంటే దాంట్లో కన్వర్ట్ అయిపోవాలి. అలా కాకుండా కాపాడిన వాళ్ళు ఎవరంటే అటువైపు మన భక్త కవులు, సూఫీలు. వీళ్ళిద్దరికి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. చాలా మంది భక్త కవులు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడడం, గౌరవించడం, పద్యాలు రాయడం, లేకపోతే ఇంకోటి చేయడం చేశారు ఎప్పుడు కూడా. అలాగే మన వాళ్ళు కూడా సూఫీలతో స్నేహం చేశారు. రైట్. అంటే ఇప్పుడు సాయిబాబా ఓవరాల్గా అంటే సాయిబాబా ఈ సూఫీ సాంప్రదాయం యొక్క ప్రతినిధి. కబీర్ యొక్క నా మతం కబీరు, కులం పరవర్దిగారు చెప్పుకున్నాడు ఆయన. కానీ ఆయన ఒక అడుగు ముందుకేసి హిందువులతో ముస్లింలతో కంప్లీట్గా మమేకమై వాళ్ళందరికీ మతాన్ని గుర్తు చేసి మీరు రాముడు యొక్క శ్రీరామనవమి కన్వర్షన్స్ చేసిండా, లేకపోతే నిజంగా హిందూ ముస్లింలను సమానం అని చెప్పిండా? కన్వర్షన్స్ చేయడం అనేది హాస్యాస్పదం. కన్వర్షన్ చేయడానికి ఎవరో ఒక అతను వచ్చి నేను మతం మారుతానంటే నీ అబ్బాన్ని నువ్వు మార్చుకున్నావా, మతం మారడం అంటే తిట్టాడు, కొట్టడం కూడా పోయినాడు. ఎప్పుడు చేయలేదామని హిందువుల చేత చాలా మంది వ్యక్తులు, హిందూ ధర్మ రక్షకులు చాలా మంది చెప్పేది ఏంటంటే సాయిబాబా అసలు దేవుడే కాదు. వాళ్ళుగా హిందూ ధర్మ రక్షకులను ప్రకటించుకున్న వాళ్ళు అంటే నాకు కొంచెం అర్థం అవుతుంది. అంటే హిందూ ధర్మం 1000 సంవత్సరాల కింద ఇప్పుడు కూడా మొదలుపెట్టారు. ఇప్పటిదాకా ఎవరు రక్షించాడు దాన్ని? ఇప్పటిదాకా రక్షించింది వీరబ్రహ్మేంద్ర స్వామిను, లేకపోతే నారాయణ గురుని, ఇలాంటి వాళ్ళే కదా. నారాయణ గురు ఒక్కటి తలుచుకుంటే కేరళ మొత్తం కన్వర్ట్ అయ్యేది. కానీ ఆయన చేయలేదే. అంటరాని కులంలో పుట్టిన హిందూ మతాన్ని నిలబెట్టాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి నిలబెట్టాడు. అలాగే సూఫీలు నిలబెట్టారండి. సూఫీల్లో మళ్ళీ కొంతమంది షరియాని ఫాలో అయ్యి కన్వర్షన్ చేసిన సాయిబాబా. నాకు అదంతా కాదండి. సాయిబాబా మీరు హిందూ దేవాలయాలు ఎట్లున్నాయో సాయిబాబా కూడా అట్లే దేవాలయాలు ఉండాలి అని అంటారా? అది భక్తులు తేల్చుకోవాలండి. నేనేం భక్తుడు కాదు. ఇప్పుడు సాయిబాబా నాకు గుళ్ళు కట్టండి అని చెప్పింది దాదాపుగా లేదు. ఇప్పుడు గుల కొడతానంటారు, మీరు అంగీకరిస్తారా? చాలా దారుణం. అంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు అనుకున్న విధంగా సాయిబాబాని అర్చించుకునే అధికారం కోట్ల మంది ఎవరైతే భక్తులు ఉన్నారో, నాకు తెలిసి 90% మంది హిందువుల ఇళ్లలో సాయిబాబా బొమ్మ వాళ్ళ పూజా మందిరాలు 90%, 99 కూడా చెప్పగలుగుతారు ఆ మాటకు వస్తే. ఎందుకంటే విమర్శించే వాళ్ళు కూడా మొనపడదాగా నేను భక్తుడని చెప్తున్నారు. అంత పెద్ద వైడ్ పాపులర్ గాడ్ ఆయన. ఎందుకంటే సింపుల్. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీరు ఏం దండాలు బ్రాహ్మణ రావట్లేదు, మీకు ఏదో ముహూర్తాలు చూడక్కలేదు, ఏమీ లేదు. ఆయన గుళ్ళోకి మామూలుగా మనం వెళ్ళి ఆయన విగ్రహం దాకా కూడా వెళ్ళొచ్చు. ఎవరు ఏ కులస్తుడైనా పోవచ్చు. ఆయన ఉన్నప్పుడు కింది కులస్తులు ఆయన చుట్టూ ఉన్నారు. బ్రాహ్మణులు అందరినీ కలిపి కూర్చోబెట్టాడు. ఇంకా రమణ మహర్షి తెలుసు కదా, రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన ముందు బ్రాహ్మణులకి అబ్రాహ్మణులకి వేరే వేరే వరసలు ఉండవు భోజనం చేయడం. కానీ షిరిడి సాయిబాబా అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి తినబెట్టాడు. అందరితో ఒకే రంగంగా నడుచుకున్నాడు. అసలు అది ఆయన ఆ కాలానికి అది చాలా ఊహాతీతమైన గొప్ప సంస్కర్త. ఆయన శిష్యుడు ఉన్నాడు దాసగణం అని పేరు విన్నారు? దాసగణం నేను 5 ఏళ్ల కింద ప్రింట్ చేశాను. దాసగణు కుల వ్యవస్థ మీద ఎంత తీవ్రమైన దాడి చేశాడంటే, మొహం నుంచి వచ్చారు, ముఖం నుంచి పుట్టారా మీరు? ముఖం నుంచి చీవిడిను గళ్ళ వస్తాయి, దాంట్లో రకరకాలైనటువంటి పురుగులు ఉంటాయి, రోగాన్ని తెచ్చేవి, మీరు అదేనా అని అడిగాడు. ఇది సంప్రదాయం షిరిడి సాయిబాబా దగ్గర ఉంటేనే ఆయనకు వస్తుంది.
కబీర్ అంతకుముందు అడిగాడు, మీరు బ్రాహ్మణ, మరి జంజం వేసుకుని ఎందుకు పుట్టలేదు పుట్టేటప్పుడే? నువ్వు ముస్లింవా, శుద్ధి చేసుకుని పుట్టపోయినావా, ఇక్కడికి వచ్చి ఎందుకు చేసుకుంటావు? పుట్టేటప్పుడు అలాగే పుట్టావుగా, అందరిలాగే పుట్టావుగా, వేరే రూట్లో పుట్టలాగా అని ఎక్కిరిచ్చాడు. ముల్లాలను ఎక్కిరిచ్చాడు. ఏది ఎందుకు అరుస్తావు అలాగే, చెవి కోసం మేకలాగా? మీ దేవుడు ఏమైనా చెవిటాడా? ఎందుకు మసీదులో కూర్చొని అరుస్తున్నావు? ఆయన దేవుడు బయట ఉన్నాడు ఏంటి, లోపల లేడా అని అంత సాహసం ఉంది వాళ్ళకి. సర్మద్ అనేటువంటి, నేను ఇందాక చెప్పాను ఔరంగజేబు, నేను హిందువుని, నేను పూజారిని, నేను ముస్లింని, నేను అవిశ్వాసిని, నేను బౌద్ధ సన్యాసిని, నేను అని అన్ని ప్రకటించుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ తేడా లేదు. అంటే వాళ్ళు ఉన్న స్టేజ్ చెప్తున్నాను నేను. మనం కూర్చుని ఈయన ముస్లిమా హిందువా ముస్లిమా అంటే వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే, నేను ఒకటి అడుగుతా చెప్పండి. మామూలుగా దేవుడు అని అంటే మ్యాజిక్లు చేస్తాడా? సాయిబాబా చేసిన అన్ని మ్యాజిక్లే కదా. అంటే దేవుడు అనేవాళ్ళు మ్యాజిక్లు చేస్తారా అనేటువంటి ప్రశ్నకి అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సాయిబాబా చేసినంత మ్యాజిక్ కాదా మీరు చెప్పండి. సాయిబాబా మ్యాజిక్లు ఏమి చేశాడంటే, సాయిబాబా వల్ల మాకు రోగాలు తగ్గినాయి, సాయిబాబా వాళ్ళు జరిగినాయని మహత్యాలు వాళ్ళ భక్తులు చెప్తున్నారు. అది నిజమో కాదు చూడడానికి మనం ఇప్పుడు 100 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు, 100 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు మనం ఇప్పుడు చెప్పలేము. అంటే నేను గారడీలు చేస్తాను, నా చుట్టూ జనం రండి అనే పద్ధతిలో ఆయన ఏమి లేడు. ఆయన వచ్చిన వాళ్ళు ఇంకా కొట్టేవాడు తిట్టేవాడు కూడా. ఆయన జనాలను ఆకర్షించేటువంటి పనిలో ఎలాగైనా నాకు జనం నిలబెట్టుకోవాలని తాపత్రంలో ఏ రోజు లేడు. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వస్తే నువ్వు బయటకు వచ్చి నేను ముష్టడుకోవడానికి వెళ్ళాలని చెప్పేవాడు. లేకపోతే ఆయన గురించి మసీదు అవి కట్టబోతుంటే ఆయన ఆ రాళ్ళని తోసేసేవాడు, ఆయన కొట్టేవాడు జనాలు. అంచేత ప్రజలను ఆకర్షించాలని పెంచల వాళ్ళు లేరు. అంచేత వాళ్ళకి ఎవరైనా మ్యాజిక్లు చేయాల్సిన అవసరం లేదు. నమ్మకం వల్ల చాలా మంది భక్తులకి చాలా చోట్ల సాయిబాబా కనిపించడం జరుగుతుంది నేను అనుకుంటాను. నేను అభౌతికమైన విషయాల్ని మహత్యాలను నేను నమ్మను. సాయిబాబా యొక్క బోధనలు ఆయన యొక్క మహత్యాల కంటే పెద్దవి. మహత్యాలు ఉన్నాయనుకుని వాటిని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అది కనిపిస్తాయి. వాళ్ళ వరకు అది వాస్తవం. నేను ఒకటి వాళ్ళ ఛాయిస్. ఓకే, మీరు చెప్పండి రమణమూర్తి గారు, సాయిబాబా భగవంతుడా సాయిబాబా? భగవంతుడికి మనం ఇచ్చే నిర్వచనం బట్టి ఉంటుంది ఇది. ఇప్పుడు యేసు దైవ కుమారుడా అని మీరు అడిగారు అనుకోండి, ఆశ్చర్యం ఏంటంటే క్రీస్తుని అడిగితే ఆయన ఆశ్చర్యం విషయం చెప్తాడు. క్రీస్తు తన దైవ కుమారుడు అని చెప్పుకోలేదు, సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పుకున్నాడు. పైపెచ్చు మనం దైవ కుమారులు అవడానికి మీరు దాన్ని ఏమంటారు, సమాధానపరచు వాళ్ళు దైవ కుమారులు అనబడుతున్నారు అని ఆయన చెప్పిన శర్మనంది మౌంట్లో వస్తుంది. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మీరు వినుంటారు ఇది. దాంట్లో మీరు నేను దైవకుమారుడు, మీరు నేను సమాధానపరిస్తే మనం దైవకుమారులు అవుతాం. తన దైవకుమారుడు చెప్పకపోగా మన దైవకుమారులు చెప్పే మార్గం చెప్పాడు. అలాగే మన హిందూ మతంలో కూడా మనం దేవుడు ఎట్లా కావాలో వాడు మార్గం చెప్పారు. మనం దైవత్వాన్ని ఎట్లా అందుకోవాలో భగవద్గీతలో చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు. అంచేత భగవంతుడు అంటే ఆ లక్షణాలను అందుకుంటే అవుతాడు. నిర్దోషం సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత, అందువల్ల వాడు బ్రహ్మయందు ఉన్నారు. యహైవ తర్జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు అని మనం భగవద్గీతలో చెప్పారు. అంచేత మనం గనక సమానత్వాన్ని అనుష్ఠిస్తే, మనం గనక అంటే రమణమూర్తి దేవుడే క్రాంతి దేవుడే అవుతాడు అని అంటారు. ఖచ్చితంగా అంతేనా? హిందూ మతం అది చెప్తుంది. రైట్, ఓకే. అర్థాలు అవే. అంటే మీరు ఆయన స్థితికి వెళ్ళాడని నేను అనుకుంటాను. ఆయన వెళ్ళాడని చెప్పడానికి చచ్చాను ఉదాహరణ. రైట్. కాకపోతే వేడి అన్నాన్ని కలిపిండు కదా, అది సాధ్యమవుతుందా? అది ఆ రోజు అక్కడ చూసిన వాళ్ళు చెప్పాలండి. ఇప్పుడు అది మనం చూడలేదు. వేడి అన్నాన్ని కలపడం సాధ్యమని చూస్తే నేను చెప్పగలుగుతాను. నేను చూడలేదు ఆ విషయాన్ని. నేనైతే అభౌతికమైన విషయాలను కానీ మామూలు ప్రకృతి నియమాలను ఉల్లంఘించినా కానీ నేను అంత ఈజీగా నమ్మే మనిషిని కాదు. ఇక మహత్యాల ఉద్యోగులకు నేను వెళ్ళని చెప్తాను కదా, మహత్యాలను నమ్మే వాళ్ళకి వాళ్ళకి అలా కనిపిస్తుంది, చూసారేమో వాళ్ళు జరిగిందేమో, దాన్ని వైషుడైసే. ఇప్పుడు మామూలుగా అయితే నాకైతే సాధ్యం కాదు, మీకు కూడా సాధ్యం కాదు. సిటీ సభ సాధ్యమైంది అయితే మన సిటీ సభ చూడాలి, ఆ విషయాన్ని ఆయన పరీక్షించాలి. మనం చూడలేదు కూడా మనం చెప్పలేము విషయం. మరి దేవుడు అని ఎట్లా అంటారు, దేవుడు అని ఎట్లా నమ్ముతారు, దేవుడు అని ఎట్లా గుళ్ళు కట్టమంటారు, దేవుడు అని ఎట్లా గుళ్ళు కులగొట్టద్దు అని అంటారు, చెప్పండి. దేవుడు అనేది మహత్యాలే ప్రాతిపదిక అని అనుకుంటే ఒక ప్రమాణం. నాకు మహత్యాల ప్రాతిపదిక కాదు, నాకు వాళ్ళు అందుకున్న స్థాయి ప్రాతిపదిక. అంటే మీ అభిప్రాయాన్ని తీసుకుని నా అభిప్రాయమే మతంలో ఉందంటాను. హిందూ మతంలో యొక్క పుస్తకాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా రాసించారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మాన్ని ఎలా అందుకోవాలి, ఏ విధంగా దైవత్వాన్ని చేరుకుంటాం. బృహదారణ్యోపనిషత్తులో వామదేవుడు అనేటువంటి ఋషి అహం బ్రహ్మస్మి వాక్యం అక్కడే వచ్చింది. నేను బ్రహ్మాన్ని అనుకున్నాడు. ఆయన అలా కాకుండా దేవతలు కూడా ఆపలేకపోయారు అంటాడు. ఆ తర్వాత ఎవరైతే తను అలా అనుకుంటాడో అతను బ్రహ్మం అవుతాడు. బ్రహ్మమే, మన సగం బ్రహ్మం కాదు, బ్రహ్మంలో భాగం కాదు, బ్రహ్మమే అవుతాడు. అదే కాకుండా ఎవరైతే నేను వేరు దేవుడు వేరు అని అనుకుంటున్నారో, ఈ మాట వినండి, నేను వేరు అతను నవేద, అతను తెలుసుకోలేకపోయాడు అని ఇన్ని విషయాలు రాశారు. అంచేత మనం అనుకుంటే మనం అవగలుగుతాం అని చెప్పిన తర్వాత ఆయన అనుకున్నాడు, అయ్యాడు. దాంట్లో ఏం అభ్యంతరం ఉంది దాంట్లో? మనకి ఇన్ని విషయాలు తెలిసినా రమణమూర్తి ఎందుకు దేవుడు కాలేకపోతున్నాను నేను అడుగుతాను, మీరేం చెప్తారు? దేవుడు కాలేకపోవడానికి సంబంధించినటువంటి రియలైజేషన్ ఏదైతే ఉందో, ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటిది కంప్లీట్గా తెలియడం వేరు, నోయింగ్ అండ్ రియలైజేషన్ రెండు ఉంటాయి. నోయింగ్ అంటే తెలుసుకోవటం, సిద్ధాంతం తెలిసిపోయిన మాత్రం విషయం ఉండదు, దాన్ని సాక్షాత్కరించుకోవటం.
అది మొత్తంగా మీకు ఎంత పెయిన్ ఉందో మిమ్మల్ని చూస్తే నాకేం అర్థం కావట్లేదు. మీకేదో పెయిన్ ఉంటుంది, నాకు కూడా పెయిన్ ఉంటుంది, అది మీకు కూడా అర్థం కాదు, మీరు చెప్తే అర్థం అవుతుంది. కానీ రామకృష్ణ పరమహంసకి గడ్డి మీద నడుస్తుంటే బయట ఎవరో ఆయన రూమ్లో పడుకున్నప్పుడు ఎవరినో పిలిచి బయట ఎవరో గడ్డి మీద నడుస్తున్నారు, కొంచెం నడవద్దని చెప్పండి, నాకు కష్టం అనిపిస్తుంది. ఆ గడ్డి కష్టం ఆయనకి అర్థమైంది. షిరిడి సాయి కూడా చాలాసార్లు నువ్వు ఇంటి దగ్గర పిచ్చికల్ ఏదో బంధించి వచ్చావు, చచ్చిపోతున్నాయి అని చెప్పాడు, లేకపోతే ఫలానా వాళ్ళ దగ్గర. అలాగే యేసుక్రీస్తు కూడా నువ్వు నాకు అన్నం పెట్టావు, నాకు ఇచ్చేసాడు ప్రభువా ఎప్పుడు పెట్టావు అని అడిగినట్టు వస్తుంది. ఎప్పుడంటే ఆ రోజు నాకు ఆకలేసినప్పుడు నువ్వు పెట్టావని, ఆ ఎవడికి పెడితే దీనికి చెందినట్లు లెక్క. రామకృష్ణ పరమహంస ఇలా వీళ్ళు ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అందుకోగలుగుతారు. ఇది అందుకోవడం అనేది జరిగితే ఖచ్చితంగా మీరు దేవుడు కాగలుగుతారు, నేను దేవుడు కాగలుగుతాను. తెలియడం వల్ల కాలేదు. సాధ్యపడుతుంది అది ఏది సాధ్యం పడుతుంది అని చెప్పడానికి మన కళ్ళ ముందు అనేక మంది మహనీయులకు జీవితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ రియలైజ్డ్ గాడ్ అని నేను అనుకుంటున్నాను. ఈ రియలైజేషన్ ఎన్లైటన్మెంట్ మన దగ్గర ఉన్నాయి. ఈ స్వర్గం దగ్గర నరకం దగ్గర అది వేరే కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ సబ్జెక్ట్కి. కాకపోతే కొంతమంది అంటే ముఖాలు చూసి జాతకాలు చెప్పేస్తారు. భవిష్యత్తు ఏం జరగబోతుంది, భూతకాలంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది అని అన్నది కూడా చెప్పగలుగుతారు. వాళ్ళు అంటే ఆ స్థాయిని చేరుకున్న వాళ్ళంతా. నాకు అలాంటి వాళ్ళు తటస్థపడలేదు. అంటే ఆల్రెడీ ఒక డ్రామా స్క్రిప్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు క్రాంతి గారు నన్ను ఈ ప్రశ్న అడుగుతారనేది మొదట ఫిక్స్ అయిపోయింది. క్రాంతి గారు ఆలోచించి అడగట్లేదని మీరు చెప్తున్నారు, అంతే కదా. నేను అలా అవుతుందని అంటుకోవట్లేదు. మీకు నాకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు ఏదైనా అడగచ్చు, నేను చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. ఇది ముందర ఎవడో స్క్రిప్ట్తో ఫిక్స్ కాలేదు. మన చేతిలో మనం జీవించేటువంటి స్వేచ్ఛ, మనం ఆలోచించే స్వేచ్ఛ, మనం చేసే స్వేచ్ఛ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇది లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం మతంలో. ఆ సిద్ధాంత మనిషిని నేనైతే కాదు. అంచేత జ్యోతిష్యం అనేది అంటే ముందరే ఆల్రెడీ జరిగిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. అలా లేదు అని అనుకుంటున్నాను నేను. మీరు ఈ క్షణాన నేను కాళ్ళు చేరగల పడిపోయి క్రాంతిగారు నేను చెప్పలేనండి స్టూడియో నుంచి పారిపోవచ్చు, లేదా నేను చెప్పొచ్చు, లేదా అలా అవాక్కై ఉండిపోవచ్చు. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం అంతే. అంటే దేర్ ఆర్ 1000 పాసిబిలిటీస్. నేను మీరు అడిగిన ప్రశ్న ముందు ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఏది ఎంచుకోవాలనేది నా చేతిలోనే ఉందని నేను అనుకుంటాను. బట్ అంటే ఆల్రెడీ ముందరే రాసేసారు. అంటే వాళ్ళు చెప్పేది రమణమూర్తి గారు ఓడిపోతారనేది ఫిక్స్ అయిపోయిందని ముందర అంటే నేను యాక్సెప్ట్ చేయను. అంటే నా జీవించే హక్కు నా చేతిలో ఉందనుకుంటాను. అంటే ఈ ప్రశ్నలు అడగడము, లేకపోతే మాట్లాడకపోవడం ఇది కాదు. జీవితంలో జరిగే కొన్ని ఇవన్నీ కలిసిన జీవితం కదా. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కలిపితే పెద్ద సంఘటనలు అవుతాయి. జీవితంలో ఇవి ఫిక్స్ కాకపోతే అవి కూడా ఫిక్స్ కావు కదా. ఇప్పుడు 100 మీటర్లు ఎలా వెళ్తాం తేలితే 10 కిలోమీటర్లు వెళ్తాం కార్లో తెలిసిపోతుంది. ఈ 100 మీటర్లు వస్తే 10 కిలోమీటర్లు అయింది. అందుచేత 10 కిలోమీటర్ల తర్వాత ఏమైంది ఫిక్స్ అయింది, 100 మీటర్లు ఫిక్స్ అయ్యి, అది కరెక్ట్ కాదు. ఈ ప్రతి చోట కూడా మన కారుని తీసుకెళ్ళి ఈ గలిలో అటు తిప్పాలి, ఇటు తిప్పాలి. ఓకే, ఓపెన్ చెప్పండి. మీరు ఆస్ట్రాలజీని, జ్యోతిషాన్ని నమ్ముతారా? నేను అంగీకరించను, నమ్మను. దాని వ్యతిరేకంగా స్టోరీలు చేశాను. అది అభిప్రాయం, నమ్మకం అంతే. నేను ఆ నమ్మకాన్ని సబ్స్క్రైబ్ చేయను, కానీ నేను దూషించను వాళ్ళ దుకాణాలు ఎత్తేమని నేను అన్నాను. అంటే అవి దుకాణాలే. అంటే దుకాణం అంటే వాట మీన్స్ నేను అవమానించడం కనలేదు. అదొక వ్యవస్థ అనే అర్థంలో అన్నాను. ఆ వ్యవస్థలను నమ్మేవాళ్ళు చేసుకున్నాడు శుభ్రంగా చేసుకోవచ్చు. నేను వాళ్ళ జోలికి పోను. నేను వ్యక్తిగతంగా నమ్మకం కలిగలేదు. ఆ వాటి కోసం షిరిడి సాయి కూడా దేవుడు అని చెప్పి దండం పెట్టట్లేదని చెప్తున్నాను కదా. షిరిడి సాయి యొక్క ఆయన ఏదైతే సిద్ధాంతం, ఆయన యొక్క తత్వం బోధించాడో భారతదేశానికి అమృతం అని నేను నమ్ముతాను. రైట్. ఇప్పుడు చాలా మంది హిందూ ధర్మ రక్షకులు చేస్తున్న ఒక వాదన ఏంటి అని అంటే సీతారామన్ అని అంటారు జనరల్గా. కాకపోతే సాయిరామ్ ఏంది అని అన్నది వస్తుంది. మీరు దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది నేను విన్నానండి, కానీ బ్యాడ్లకి ఏంటంటే వాళ్ళు మొదలు పెట్టడం 70-80 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం మొదలు పెడితే అయిపోయేది. ఇప్పుడు సాయిరాము, సాయి కృష్ణ, సాయి భాస్కర్, సాయి లక్ష్మి, సాయి చైతన్య ఇలాంటి పేర్లతోటి మనం గలీలోకి వెళ్ళేది 100 మంది వస్తారు. అవును, ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది ఆ పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎందుకు పెట్టుకున్నారని మనం అడుగుదాం. ఇది సీతారామన్ కాదు, మనకు మామూలుగా మెహర్ బాబాకి సంబంధించి కూడా మెహర్ కృష్ణ అనేటువంటి పేర్లు పెట్టుకున్నాడు నేను చూశాను. నేను అడుగుతున్నా అవన్నీ కాదండి. సాయిబాబా అలా పెట్టుకోమని అడగలేదు, అది పక్కన పెట్టండి. మన కళ్ళ ముందు హర్ హర్ మోదీ గర్గ ఏది హర్ హర్ మోదీ అంటారు, హర్ హర్ మహాదేవ్ బదులు. దానికి అబ్జెక్షన్ ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? అంటే పొలిటికల్ ఇంట్రెస్టా దాని మీద? అది అన్యాయం. మా మతంలో నేను చెప్పానండి, నేను వీడియోస్ చేశాను దాని మీద. మా మతంలో దేవుడు హర్ హర్ మహాదేవ్ అని నినాదం ఉంది. హర్ హర్ మోదీ అంటాం, మీరు అభ్యంతరం వేరే నినాదం పొలిటికల్ స్లోగన్ మీరు కాయిన్ చేసుకోండి, కానీ నినాదాన్ని పొల్యూట్ చేయకండి. మన ముందు 100 మంది పొల్యూట్ చేస్తాం కదా, దీన్ని పట్టుకుని ఎందుకంటే సాయిబాబా దేవుడే అని వాళ్ళు నమ్మిన తర్వాత, సాయిబాబా ఆ దేవతా లక్షణాలు కలిగిన వాడు అనుకున్న తర్వాత ఏ విధంగా అయితే రామకృష్ణ అని పేరు పెట్టుకుంటారో ఆ విధంగా సాయి కృష్ణ అని పెట్టుకుంటారు. ఏ విధంగా భాస్కర్ అదే విధంగా కలిపి పెట్టుకుంటారు. ఏమి నష్టం వచ్చింది దాంట్లో? అది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇంపాసిబుల్. ఎవరు దాన్ని తీసేయలేదు. ఇప్పుడు సాయిబాబా గుళ్ళు కూలగొడతాము అని చెప్పేసి అటు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కూడా కొన్ని ఈ మధ్య ఇప్పుడు ఇంకెక్కువ సంవత్సరాల క్రితం నుంచే మొదలు పెట్టారు. ఈ మధ్య కాల్స్ కూడా వచ్చినాయి దానికి సంబంధించి. కూలగొడతాము, మిమ్మల్ని ప్రచారం చేయను, మేము అంగీకరించాం
దీనికి సంబంధించిన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కొన్ని చోట్ల కంప్లైంట్స్ కూడా దానికి పెట్టడం జరుగుతుంది. మేము మా ఛానల్ కూడా అటువంటి వస్తే దాని మీద మేము కూడా దాని మీద చేసాము. జరుగుతుంది ఆ ప్రయత్నం. కానీ నేనేమంటానంటే అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి, శివుడు, రాముడు, కృష్ణ, అందరికంటే సాయిబాబా గుళ్ళే ఎక్కువ ఉన్నాయి. అందరికీ తెలుసు అది. ఏ గల్లీలోకి పోయినా సాయిబాబా గుడి కనిపిస్తుంది. అన్ని రాముడి గుళ్ళు లేవు, అన్ని శివుడి గుళ్ళు లేవు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, బయట రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఇది అసాధ్యం అంటే అంతగా ప్రజల్లో వచ్చినటువంటి దేవుడిని ఏదన్నా ఒక షో చేయడానికి మనకు బలం ఉన్న ప్రాంతంలో ఎక్కడన్నా ఒక విగ్రహం, ఇప్పుడు కాశీలో పీకారు, అట్లా ఏమైనా కొంత అల్లరి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ దానివల్ల చాలామంది ఇంకా అదొక వ్యాక్సినేషన్లో పనిచేసి ఇంకా కోట్ల మంది భక్తులు దానికి అలర్ట్ అవుతారు. నేను భక్తులతో ఇంటరాక్షన్లో వాళ్ళ సభలకు వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. భక్తులు లిటరల్గా గుండెలో శూలం గుచ్చుకున్నంత బాధపడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏడుస్తున్నారు, మా బాబాని ఇట్లా అంటారని. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మేధావులు ఎవరైనా వచ్చి నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు స్పోక్స్ మ్యాన్లో వచ్చి మాట్లాడడం వేరు. భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా మనం చెప్పిన వాళ్ళు సాయిబాబాను అత్యంతగా ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఇది ఇంపాసిబుల్ అండి. ఏదైనా ఒక చోట రెండు చోట్ల షో చేయడానికి ఎవరైనా చేయొచ్చేమో తెలియదు నాకు. ఆ సాహసం చేస్తారో లేదు మనకు తెలియదు. ఇప్పుడు కేసు కూడా బుక్ అయింది కూడా ఏం జరుగుతుందో తెలియదు. రైట్. అసలు సాయిబాబాను దేవుడు అని ఎందుకు నమ్మాలి అంటే వేదాలు, ఉపనిషత్తులు ఎక్కడ కూడా సాయిబాబా ప్రస్తావన లేదు. హిందువులు ఎందుకు పూజించాలి సాయిబాబాను అంటే? వేదాల్లో ఎవరి ప్రసక్తి ఉందండి? వేదాల్లో రాముడు లేడు, వేదాల్లో కృష్ణుడు లేడు, నన్ను క్షమిస్తే వేదాల్లో శివుడు లేడు, గణపతి కూడా లేడు. మానేస్తావా? వేదంలో ఉన్నటువంటి పద్ధతే వేరు, వేదంలో ఉన్న మతం వేరు. వేదంలో గుడి లేదు, మనం గుడి కట్టడం మానేస్తామా? అక్కడి నుంచి మనం మారి చాలా దూరం ముందుకు వచ్చాం. మనకి దేవుళ్ళు ఏడవుతూ ఉంటారు, ఏముంది దాంట్లో? బుద్ధుడిని దశావతారాల్లో చేర్చారు. ఆయన నేను హిందువుని చెప్పుకున్నాడా? కథ కూడా అభ్యంతరకరమైన కథ రాశారు, అది మళ్ళీ వేరే స్టోరీ, మనం ఎటో పోతాం. నేను అనేది ఏంటంటే భారతదేశంలో ఏదైనా చేస్తే ఆ వ్యక్తిని దేవుడుగా, నువ్వు దేవుడు అయ్యా మనుషుల్లో అని అనేటువంటి సంప్రదాయం మనకు ఉంది. దేవుడిని చూస్తాం మనం ప్రతి చోట, మన విధానమే అది. అంచేత ఆయన దేవుడిగా కొలుస్తున్నారండి. దాని వేదాల్లో ఉండాల్సిన అవసరం సమ్మక్క సారక లేరు వేదాల్లో, అయ్యప్ప లేడు వేదాల్లో. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రాఘవేంద్ర స్వామి లేడు. ఇప్పుడు అందరిని కొనడం మానేస్తామా? వేదాల్లో ఉండే పద్ధతులు ఎక్కడ పాటిస్తున్నాం మనం? ఇప్పుడు శ్రీరామానుజుల వారికి సశరీరంగా, మీరు విన్నారా ఈ విషయం? ఆయన శరీరాన్ని ఇంకా ఉంచారండి 1000 సంవత్సరాలు శ్రీరంగం దగ్గర అని చెప్తారు. లేపనాలు అంటే మన మమ్మీలాగా ఎక్కడో ప్రిజర్వ్ చేసి కాదండి, ఏవో కొన్ని లోపల కూర్చున్నటువంటి ఆయన బాడీ ఉందండి వాళ్ళకి. దాన్ని టెస్ట్ చేయడానికి భక్తులు ఒప్పుకోరు కాబట్టి అది ఎప్పటిదాకా కాదా ఏం తెలియదు మనకి. ఇది మన సంప్రదాయంలో ఉందా అని అడిగితే ఏం చెప్తారు? జరుగుతుంది. అంచేత కొత్త కొత్త వస్తాయి. ఇప్పుడు జిఆర్ స్వామి గారు కాల్చి ముద్రలు వేసే సంప్రదాయం ఉంది వాళ్ళ దాంట్లో. ఎందుకు ముద్రలు వేస్తారు? వేదంలో ఉందంటే ఏం చెప్తాం మనం దానికి? కొత్త కొత్త విషయాలు వస్తుంటే మారుతుంటాయండి. వేదకాలంలో ఉంటే ఎందుకు ఉండాలి? వేదంలో ఉన్నటువంటి దేవతలు గతంలో కూడా నేను చెప్పాను, అసలు వేదంలో ఉన్నటువంటి హిందూ మతానికి మన హిందూ మతానికి చాలా తక్కువ పోలికలు ఉన్నాయండి. వాళ్ళు ఆ దేవతలే వేరు మొత్తంగా. నేను శివుడు లేడని చెప్తాను, రుద్రుడు ఉన్నాడు, శివుడు కాదు. బ్రహ్మ లేడు, హిరణ్య గర్భుడును ప్రజాపతి ఉన్నారు, వాళ్ళు వేరు. హిరణ్య గర్భ సమవర్త దగ్గర అద్భుతమైనటువంటి సూక్తాలు ఉన్నాయి, అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విష్ణువుకి చాలా తక్కువ మంత్రాలు ఉన్నాయి. విష్ణువు అక్కడికి కొంచెం ఉన్నాయి దాంట్లో. కృష్ణుడు అనేటువంటి రాక్షసుడు అనేటువంటి మాట ఋగ్వేదంలో ఉంది. కృష్ణుడు రాక్షసుడు, ఆ కృష్ణుడు తెలియదు వాళ్ళకి. హరి ఇంద్రుడి యొక్క గుర్రం, ఆ హరి తెలియదు వీళ్ళకి. అంచేత రకరకాల ఆ తర్వాత మారింది. ఇప్పుడు విష్ణుడు మేజర్ గాడ్ అయ్యాడు, ఋగ్వేదంలో ఇంద్రుడు మేజర్ గాడ్. పరిస్థితులు మారుతుంటాయి. ఇవాళ మనకి షిరిడి సాయిలో అయ్యప్పగా ఉన్నంత పాపులారిటీ అంతకుముందు 100-200 క్రితం మరెవరికైనా ఉందేమో. కానీ మనుషులు ఆ తత్వాన్ని ఎవరి దగ్గర కనిపిస్తే వాళ్ళు దేవతలు, దేవుళ్ళు అంటున్నారు. వాళ్ళు చూసుకుంటారు. మేము రాముడిని చూస్తున్నాం, కృష్ణుని చూస్తున్నాం, శివుడిని చూస్తున్నాం, సాయిబాబాను అనేవాళ్ళు ఉన్నారు. ఏం అభ్యంతరం మనకి? ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, లేకపోతే హిందువులకు సంబంధించి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నాక కూడా సాయిబాబా అవసరమా కొత్తగా అని అంటే అవసరం ఉందంటారు సాయిబాబాది? సాయిబాబా యొక్క అవసరం ఉంది లేదు నేను చెప్పడం కాదండి. నేను అనేది అంటే అసలు ఈ మతాల్లో దేవుడు తక్కువ అయింది కాబట్టి తెచ్చుకున్నాం ఆ విధానం కాదుగా. ఆయన దాన్ని క్వాలిఫై అయ్యి దైవత్వాన్ని అందుకున్నాడని కోట్ల మంది నమ్ముతున్నారు. ఓకే, అంటే సాయిబాబా బిలాంగ్స్ టు మీరు అన్నట్టు ముస్లింలకు చెందినటువంటి వ్యక్తి కదా. ఆయన ముస్లింగా పుట్టాడు కానీ ముస్లింగా బతకలేదండి. మరి అంటే వాళ్ళు ముస్లింలు పూజించారు, లేకపోతే క్రిస్టియన్స్ పూజించారు, ఎవరు పూజించారు? హిందువులే ఎందుకు? నేను మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్తానండి. మచిలీపట్నం రహీం గారని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సాయిబాబా గుడి నడుపుకుంటాడు. ఆయన పెద్దవాడు, 80 ఏళ్ల వయసు. ఆయన జీవితాన్ని మొత్తం సాయిబాబాకి అంకితం చేశాడు. ముస్లింలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్. అలాగే కాళహస్తిలో అక్బర్ బాద్షా మీ స్టూడియోకి తీసుకొస్తాను. ఆయన గీత మీద, ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద, కురుక్షేత్రం పోయి గీత మీద ఉపన్యాసం ఇచ్చినటువంటి వాడు. సాయిబాబా భక్తుడు ఆయన. ఆయన ముస్లిం సంప్రదాయం చెందినటువంటి వ్యక్తి, కానీ బొట్టు పెట్టుకుని కాషాయం పెట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన కాషాయం అభ్యంతరం ఏమీ లేదు. ఆయన హిందువులు ముస్లింలు ఒకటే దేవుడు, ఒకటి సమానం నమ్ముతారు. ఎవరైతే సాయిబాబా తత్వంలో ఉన్నారో వాళ్ళు 2 చోట్ల కలిసిపోయి ఘర్షణ లేకుంటారు. ముస్లింలు లేరంటే పశ్చాబద్ధం అండి. కానీ ఒకటి జరిగింది, ఏమైందంటే సాయిబాబా కాలంలో కూడా అబ్దుల్లా అనే శిష్యుడు ఉండేవాడు, సూఫీ పద్ధతులు పాటించేవాళ్ళు ఉండేవారు. కానీ సాయిబాబా చనిపోయి సమాధి పెట్టిన తర్వాత కొంతకాలం విగ్రహాలు పెట్టారు. ముస్లింల సమస్య అంటే ముస్లింల విగ్రహారాధన అనేది వాళ్ళకి చాలా అభ్యంతరం.
మనకి ఇప్పుడు గోవధ మనకి ఎలా అభ్యంతరమో, లేదు కొన్ని విషయాలు మనకి ఎలా అభ్యంతరమో, విగ్రహారాధన మనకి ఎలా అనుకూలమో, వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకం, వాళ్ళ నమ్మకం అది. అంచేత ఎప్పుడైతే విగ్రహం పెట్టడం మొదలుపెట్టారో వాళ్ళు తగ్గడం మొదలుపెట్టారు. ఓకే. కానీ వాళ్ళు తగ్గడం నేను చాలాసార్లు వాళ్ళు అపీల్ చేస్తున్నాను, మీరు వాళ్ళ పక్కకు వచ్చి వాళ్ళ పక్కన వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళపని చెప్పండి, శుభ్రంగా వస్తారు. ఇవాళ కూడా సాయిబాబా ఉద్యమంలో ముస్లిమ్స్ ఉన్నారని నేను చూపించగలుగుతాను. వసీరా గారని కవి ఉండేవాడు, ఆయన నాకు తెలిసి సాయిబాబా భక్తుడు, ఎక్కడ చదివాను నేను. ఆయన ముస్లిం. మరి క్రిస్టియన్స్ ఉన్నారా? క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా శుభ్రంగా ఉన్నారు. క్రిస్టియన్స్ అయితే ఒకటి, కానీ హిందువులు ఉన్నంత భక్తి శ్రద్ధలతోటి అంటే వాళ్ళు ఉంటారా? అంటే ఏం జరిగిందంటే అట్లా కాదండి, హిందువులు ఏం చేశారంటే హిందువు ఇచ్చేసారు కొంత దీన్ని. అంటే హిందూ పద్ధతిలో ఉండేటువంటి ఒక గుళ్ళో ఉండే విధంగానే ఆయనకు విగ్రహం పెట్టడం, ఆయన నెత్తిమీ కిరీటాలు పెట్టడం, ఆయన పెట్టుకోలేదు జీవితంలో, బంగారు కిరీటం పెట్టుకున్నాడు ఆయన, రకరకాల కిరీటాలు పెట్టడం, ఆయనకి అర్చనలు చేయడం చేస్తుంటే మిగతా సాంప్రదాయాలు చెందిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అంతే దూరంగా ఉంటారు అంతే, అంతేగాని లేక కాదు. దీన్ని మీరు వాళ్ళకు కూడా అకామిడేట్ చేసే విధంగా కనుక సాయిబాబా ఉద్యమం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఈ రోజు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ శుభ్రంగా వస్తారు, లోపలికి చేస్తారు. ఆ విధంగా మనకి వాళ్ళకి కామన్ దేవుళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను వెస్ట్ బెంగాల్లో సత్యనారాయణ అని మనము సత్యపీర్ అని వాళ్ళు ఒకటే గుడి దగ్గర కూర్చొని పూజలు చేస్తారు. సింధు నదికి దేవత పేరు జూలేలాల్, గుడేరలాల్ అని హిందువులు అంటారు. వాళ్ళేమో జిందా పీర్ అని ఇంకొక పేరు పెట్టుకున్నారు. గోరఖనాథ్కి కూడా మనం ఒక పేరు వాళ్ళొక పేరు పెట్టుకున్నాం. ఇట్లాగా ఒకటే దేవుణ్ణి ఒకటే దాన్ని కొలుచుకుని వాళ్ళని దర్గా అనుకోవడం, దానికి దర్గా పత్తులు పూజించుకోవడం, మనం వెళ్ళి అక్కడ వ్రతాలను పూజలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టడం, ఇలా భారతదేశంలో ఎప్పుడో మనం కలిసిపోయి కంబైన్డ్ సంప్రదాయాలు చాలా వచ్చేసినాయండి. అవి వాటిలో భాగమే జరుగుతుంది. ఇప్పుడు మీరు మొత్తంగా డామినేట్ చేసి హిందూ సిస్టమ్ పెట్టేసి హిందూ గుళ్ళ చేసేస్తే కొంచెం తగ్గారు, అది నేను అంగీకరిస్తాను. కానీ ఇవాళకి ఉన్నారు, గుళ్ళు నడుపుతున్నారు, మాట్లాడుతున్నారు, లేకుండా ఇవ్వలేరు. నేను తీసుకొస్తా స్టూడియో. అసలు చాలా మంది బ్రాహ్మణులు చెప్తుంది ఏంది అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బ్రాహ్మణులు సాయిబాబా గుళ్ళలో పౌరోహిత్యమే చేయొద్దు అని చెప్తా ఉన్నారు. బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయడం వల్ల సాయిబాబా పెరగలేదు. బ్రాహ్మణులు సాయిబాబా పౌరోహిత్యం చేసుకోలేదు. అది ఎవరు బ్రాహ్మణులంతా ఒక వర్గం కాదు, ఒక మాట మీద ఉండరు. అలా ఎవరైనా అనుకుంటే మానేస్తే మానేసి, దానికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. నేను అనేది ఏమిటంటే, బ్రాహ్మణులు ఆయన జీవితకాలంలోనే కొంతమంది వచ్చి ఆయనకి అది చందనం పెట్టి బొట్టు పెట్టి ఆయన పూజించిన వాళ్ళు ఆయనతో పాటు నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ వల్లే మొత్తం వచ్చింది ఏమీ లేదు. చాలా మంది బ్రాహ్మణులు ఆయనకి అట్రాక్ట్ అయి వచ్చారు, కానీ మిగతా కులస్తులు కూడా వచ్చారు, హరిజనులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. అది అందరూ కలిసి తయారు చేసుకున్న దేవుడు. ఇప్పుడు గతంలో ఇప్పటికీ గ్రామ దేవతలకు సంబంధించి మనకు తెలిసి కింద కులస్తులే పూజించేవారు. ఇప్పుడు అన్ని చోట్ల పెద్దమ్మ కావచ్చు, అన్ని చోట్ల కావచ్చు బ్రాహ్మణ పూజారులు వచ్చారు. గతంలో లేరు. ఇది వీళ్ళు నిలబెట్టింది కాదు, వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం ఆగేది కూడా కాదు. ఇది బ్రాహ్మణులు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, దాన్ని నేను అభ్యంతరం పెట్టట్లేదు. వీళ్ళు తయారు చేసింది కాదు, వీళ్ళే నిలబెట్టదలుచుకుంటే అది వేరే విషయం. హిందూ మతంలో కఠినమైనటువంటి బ్రాహ్మణ వ్యవస్థ వల్ల కఠినమైన నియమ నిబంధనలు వీక్ అవుతుంటే దాన్ని నిలబెట్టి హిందూ మతాన్ని వాడదాకా మన చేతుల ముందు నిలబెట్టింది వీళ్ళు. ఇటువంటి పీర్లు కానీ, ఇటువంటి భక్త కవులు కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు, నారాయణ గురు లాంటి వాళ్ళు కానీ, కనకదాస్ లాంటి వాళ్ళు, కబీర్ లాంటి వీళ్ళు లాస్ట్ టైంలో కూడా గుర్తు చేసిన మీరు కూడా ఒక బ్రాహ్మణ్. నేను అంటే బ్రాహ్మణ్ అనేటువంటిది పుట్టడం మీ చేతిలో నా చేతిలో లేదు. నా జీవితం మొత్తం మీద నాతో ఎవరు, నేను బ్రాహ్మణ కులాహంకారం కట్టిపడని పుస్తకాలు రాసిన వాడిని. నేను బ్రాహ్మణ్గా జీవించలేదు, ఒక 5 నిమిషాలు కూడా బ్రాహ్మణ పద్ధతిలో బతికినాడు కాదు, బ్రాహ్మణ పద్ధతిలో ఆలోచించేవాడు కాదు. అంచేత నేను ఆ రకమైన బ్రాహ్మణ్ అయితే కాదు. బ్రాహ్మణ పద్ధతిలో ఉండి బ్రాహ్మణ పద్ధతిలో ఉపనయనం చేసుకుని బ్రాహ్మణ పద్ధతిలో జీవించడం, నేను 5 నిమిషాలు కూడా ఏ పద్ధతిలోనూ జీవించినటువంటి వ్యక్తిని కాదు. బై బర్త్ నుంచి అంతేనా? నేను ఉపనయనం చేసుకోలేదు, చిన్నప్పటి నుంచి కూడా నేను బ్రాహ్మణుని. అంటే దానికి వ్యతిరేకమా మీరు? కంప్లీట్ వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే నచ్చకపోవడమే కదా. ఒక పర్టికులర్ కమ్యూనిటీ కొన్ని ప్రివిలేజెస్ ఉండడం, వాళ్ళు అందరికంటే ఎక్కువ అవడం నేను వ్యతిరేకం దానికి. నేను ఎందుకు చాలా రమణ మహర్షి ఉన్నాడు, ఆయన జంజం వేసుకోలేదు, గాంధీ గారు జంజం వేసుకోలేదు, తీసుకోవాలి, బసవన్న జంజం వేసి తీసి పారేశాడు. అలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు డీకాస్ట్ కావడం అంటామే మనం. అంటే ఇప్పుడు డీ క్లాస్ అవడం అని కమ్యూనిస్టులో మాట ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు పెద్ద పెద్ద జమీందారీ కుటుంబాలు పెట్టారు, కానీ పేదల గురించి సాయుధ పోరాటం చేసి వాళ్ళ గురించి చాలా సిద్ధపడ్డారు. మార్గం కరెక్టా కదా వేరే విషయం. కానీ వాళ్ళు జమీందారీ వ్యవస్థ గురించి దాని గురించి పోరాడిన వాళ్ళు కాదు, పేద ప్రజల గురించి పోరాడిన వాళ్ళు. దాన్ని డీ క్లాస్ అవడం అంటాం. అలాగే అగ్రకుల ప్రయోజనాలు, నేను బీసీల కుర్చీల మీద అగ్రకులాలు కబ్జా అయినాలని పుస్తకం ఇప్పుడు కూడా ల్యాండ్ మార్క్ బుక్ 1,00,000 కాపీలు వేసాం. ఇప్పుడు 2005లో ఆ పుస్తకం, ఇవాళది కాదు. అటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించాం, దాన్ని తిరిగాం. నేను ఇప్పుడు కూడా ఉన్నత వర్గాల ప్రయోజనాల గురించి, కులం నిలబడడం గురించి కాదు, కులం నిర్మూలన గురించి పనిచేసిన మనిషిని. నేను డీ క్లాస్ అవడం అంటే సెక్షన్ మీరు ఆమోదించకపోతే అది మీ ఇష్టం. నేను ఆ పద్ధతి ప్రకారం లేనివాడిని, పోరాడిన వాడిని. నేను బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకం, అందుకే నేను ఇలా ఉన్నాను. ఓకే. బ్రాహ్మణ వ్యవస్థలో బ్రాహ్మణులకు కాదు, అసమానతలు ఉన్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకం. ఓకే, మీరు అన్నట్టుగా బ్రాహ్మణ వ్యవస్థలో లోపాలు తప్పిదాలు ఉన్నాయా? హిందూ మతంలోనే, లేదా ముస్లిం మతంలోనే, లేదా క్రైస్తవ మతంలోనే ప్రతి దాంట్లో లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలు ఏ మతం నుంచి ఆ మతం సరి చేసుకోవాలి.
మన మతంలో ఖచ్చితంగా ఈ కులం అనేది సమస్య, ఇంకో మతంలో ఇంకో సమస్య ఉంది, దానికి సంబంధించిన ఉద్యమాలు వస్తాయి. దానికి ఎవరో కమ్యూనిటీని ఎవరో బాధ్యులని నేను అంటలేదు, ఎవరో అంటలేదు, అంబేద్కర్ అనలేదు అన్నమాట. బ్రాహ్మణులు రెస్పాన్సిబుల్ అని ఆయన ఏం అనలేదు. ఎందుకంటే బ్రాహ్మణులు ఎక్కువ అనుకుంటారు, ఆ తెలివి తక్కువ తగ్గించుకుని అందరితో పాటు ఉండడం నేర్చుకోవాలి. అందుకని క్రింది కులస్తులు తక్కువ అనుకోవడం మానేయాలి, ఈ క్రింది కులస్తులు కూడా వాళ్ళకు ఎక్కువ గౌరవించడం మానేయాలి. అదేవిధంగా ఈ అనుకోవడంతో కాకుండా ఏ ప్రివిలేజెస్, డబ్బు కానీ, విద్య కానీ, లేకపోతే మతంలో ఉండేటువంటి అధికారం కానీ, లేకపోతే వ్యవస్థలు కానీ, లేకపోతే ఆర్థికమైనటువంటి వనరులు కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక స్థాయిలో అన్ని కమ్యూనిటీస్కి వచ్చిన తర్వాత సమానత్వం సాధ్యమైతే కులం ఆటోమేటిక్గా బాగా అవుతుంది. ఆ విధంగా లేదు ఇప్పుడు పరిస్థితి. ఓకే, దాన్ని సమానం చేయడమే కుల నిర్మూలన అంటే, దాని గురించి ఫైట్ చేస్తాను నేను. కుల నిర్మూలనవాదిని, కుల నిర్మూలన పోరాటగారండి. ఫైనల్గా చెప్పండి, నేను మళ్ళీ అడుగుతున్నా, సాయిబాబా దేవుడు అని మీరు అంగీకరిస్తారు? దేవుడు అని చెప్పేసి ఇప్పుడు మొక్కుతున్న వాళ్ళకు సాయిబాబా వంటి లక్షణాలు ఎవరైతే అందుకున్నారో, అటువంటి గొప్ప స్థితిని ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ దేవుడేనండి. నా అభిప్రాయం చెప్తున్నాను. సాయిబాబా ఒక్కడే, నాట్ ఓన్లీ సాయిబాబా, నాట్ ఓన్లీ సాయిబాబా, ఆయన అందుకున్నటువంటి స్థితి, ఆయన ఏ తేడా చూడలేదు, కులం లేదు ఆయన దగ్గర, ఆయన దగ్గర మతం లేదు, మత సామరస్యమే, అందరినీ కలిపి తీసుకెళ్ళాడు. అంటే సాయిబాబాకు వ్యతిరేకత ఉండకూడదు అని అంటారు, అంతేనా? ఇప్పుడు సాయిబాబా అభిప్రాయాలు నచ్చడం వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారంటే, ఉండకూడదంటే వాళ్ళకి నచ్చకపోతే, ఇప్పుడు హిందువులు వేరు ముస్లింలు వేరు, వాళ్ళిద్దరిని విడదీయాలి అనేటువంటి శక్తులు ముస్లిం మతంలో ఉన్నాయి, హిందూ మతంలో ఉన్నాయి, క్రైస్తవ మతంలో ఉన్నాయి. క్రైస్తవ మతంలో మీరు చూడండి, మీరు తీసుకెళ్ళి ప్రసాదం పెడితే నాకు వద్దు అంటారు. అవును, ఎందుకు వద్దు? నేను ఒకసారి అడిగాను, ఎందుకు వద్దు చెప్పని. ఎందుకు వద్దు అంటే, ఆ దేవుడికి పెట్టారని కదా, ఆ దేవుడు ఎంగిల్ చేసి తిన్నాడు, పక్కన పెట్టాడు, అందరూ దాన్ని హిందువులు నమ్ముతున్నారు, నువ్వు కూడా నమ్ముతున్నావు అంటే, దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్ముతున్నావు కదా, హిందూ దేవుడు ఉన్నాడు. మాకంటే గొప్ప నమ్మకం ఉంది, నాకు అదేం లేదు, మామూలుగా అదొక పదార్థం అని తింటున్నాను నేను, నాకేం లేదు, నాకంటే ఎక్కువ నమ్మకం వాడు నువ్వు నేనన్నా. ఇది ఖచ్చితంగా మనం చేయకూడదు. తులసి ముచ్చట్టేస్తే మనం దూరం వెళ్ళిపోవాలి, మనం బొట్టు పెట్టుకోకూడదు, మనం వాళ్ళ ఉండకూడదు అనేటువంటి సిస్టమ్ క్రైస్టియన్స్ కొంతమంది ప్రచారం చేస్తారు. అలాగే ముస్లిమ్స్ ఇప్పుడు కాదండి, మొదటి సంవత్సరం షావలిబుల్లానే ఉండేవాడు, హిందువులు ఇమిటేట్ చేయకూడదు తిరిగేవాడు. కానీ అందరూ ఊరుకున్నారా? సో ఇప్పుడు ఎంతమంది కృష్ణుడి మీద పోయిటరీస్ రాశారు ఈ ముస్లింలు. మేము 2-3 రోజుల క్రితం హిందువులు ముస్లింలు కలిపి సంక్రాంతి చేశాం. ఆయన నిజాం నవాబ్ గారు దాన్ని స్పాన్సర్ చేశాడు. ఆయన వచ్చి మొత్తం పూజలు చేశాడు, హారతులు ఇచ్చాడు. అంతకుముందు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముందు 6వ నిజాం, ఆయన కూడా మూసీకి వరదలు వచ్చినప్పుడు పోయి పూజలు చేశాడు. అవద్దుగా నవాబ్ ఉండేవాడు వాజిద్ అలీ షా, ఆయన కృష్ణుడి మీద పాటలు కట్టి డ్యాన్స్ చేసేవాడు. అలాగా మనకి ఎంతోమంది, ఎవరు రస్ఖాన్ అని ఉండేవాడు. పద్మావతి అని, మీకు ఇప్పుడు ఈ మధ్య సినిమా వచ్చింది పద్మావతి సినిమా, మీకు గుర్తుంది కదా? అంటే దాంట్లో ఏమిటండి, అల్లావుద్దీన్ గెలిచి పద్మావతి అనే ఆమెని మనసుపడి ఆమెను ఎట్లాగైనా స్వాధీనం చేసుకోవాలని చేయడం, యుద్ధం చేయడం, అదే కదండి ఈ స్టోరీ అనేదాన్ని. అసలు ఎలా బయటకు వచ్చింది తెలుసా మీకు? అంటే దీనికి బేస్, చరిత్రమైన బేస్ పెద్దగా తక్కువ ఉంది, ఒకటే బేస్ ఉంది. పద్మావతి అని ఒక కావ్యం ఉంది, ఆ కావ్యంలో ఈమె హీరోయిన్, ఒక హిందూ, ఆమె భర్త హీరో, ఆయన కూడా హిందూ రాజ్పుత్. అల్లావుద్దీన్ గెలిచి ముస్లిం, ఆయన వెళ్ళను. ఇది రాసిన ఆయన ఒక ముస్లిం, ఆయన పేరు మహమ్మద్ జాయసీ. ఆయన రాయబట్టి ఈ కావ్యం ఇక్కడ దాకా వచ్చింది. మహాభారత టీవీ సీరియల్ ఉంది, అది రాసిన రాహి మసూమ్ రాజా. అది రాయబట్టి ఆ రోజుల్లో మహాభారతం మీద, రామాయణం మీద ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇట్లా అనేక మంది, ఇప్పుడు మనకు కూడా గల్లీల్లో వినాయక విగ్రహాలు పెట్టించేవాళ్ళు, మండపాలు పెట్టించేవాళ్ళు, లడ్డూని పాడుకునేవాళ్ళు 300 మంది ముస్లిమ్స్ ఉన్నారు. తిరుపతిలో కూడా మనకి 108 బంగారు పుష్పాలని అర్పించిన వాడు స్వామికి ఒక ముస్లిం. ఆ బంగారు పుష్పాలతో స్వామికి ఇప్పుడు చేస్తున్నారు. మన మధ్య ఎంత ఇది ఉందంటే, ఇప్పుడు సాయిబాబా ముస్లిం, సాయిబాబా ముస్లిం అంటున్నారు కదా. కర్ణాటకలో మేల్కోటె అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణ విగ్రహానికి కొన్ని రోజులు, ఏడాదిలో కొన్ని రోజులు ముస్లిం పద్ధతిలో అలంకారం చేసి, ఏది గళ్ళలొంగి వేసి సుర్మా పెట్టి ఓ ముస్లిం మాదిరిగా స్వామిని తయారు చేసి అర్చిస్తారు. అది కూడా ముస్లిం పద్ధతిలో. లడ్డూలు, చక్కెర పొంగలి కాదు, రొట్టెలు చేస్తారు. ఆ రొట్టెల్ని కూడా సగం పెట్టి ఆ సగం భక్తుడికి ప్రసాదం ఇస్తారు. ఇది కొన్ని రోజులు చేస్తారు. ఇది ఉంది ఈ పద్ధతి, ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నుంచి. ఎవరు పెట్టారంటే మన శ్రీమద్ రామానుజులు పెట్టారు. ఎందుకు పెట్టారు? బీబీ నాంచారి భర్త ఆయన. బీబీ నాంచారి ముస్లిం అయినటువంటి బీబీ నాంచారి దేవత కాగలింది. ఆమె గురించి ఘంటసాల ఎంత మంచి పాటలు పాడాడు. మనం బీబీ నాంచారమ్మ అని ఎంత గొప్పగా కొలుచుకుంటాం. ముస్లిం, ఆమె దేవత కాగలింది. సాయిబాబా అయితే ఏ నష్టం వచ్చింది? వీళ్ళందరినీ వెళ్ళి ఆవిడ బీబీ నాంచారి ఆలయం దగ్గర వెళ్ళి 1000 ఏళ్ల నుంచి ఎందుకు ఈ దుర్మార్గం చేయించాడు రామానుజాచార్యులు, ఆయనకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేయమని కావాలంటే. నాన్సెన్స్ ఎప్పటి నుంచో ఉందండి. ఎంతోమంది, స్వామి వివేకానందుడు, నేను ముస్లిం పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేసి దైవాన్ని సాక్షాత్కరించుకున్నాను, క్రైస్తవ పద్ధతి ప్రకారం చేసి సాక్షాత్కరించుకున్నాను, హిందూ పద్ధతి ప్రకారం చేసి సాక్షాత్కరించుకున్నాను అని చెప్పాడు. మరి వివేకానందుడు అంటే ముస్లిం పద్ధతి అంటే ఏంటి? నమాజ్ చేయడమే కదా. క్రైస్తవ పద్ధతి ప్రేయర్ చేయడమే కదా. అవన్నీ చేశారని వివేకానందుడు చెప్తున్నాడు. అవి కరెక్టే ఉన్నాయని చెప్తున్నాడు. వెళ్ళి కొట్లాడరాదు ఆయన మీద. ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడే లో లెవెల్ పీపుల్ అండి. పై వాళ్ళకి అన్ని సమానమే, దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గాలు. వాటిలో ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి. ఎవరైతే దాడులు చేస్తారో, కొట్టడానికి వస్తారో వాళ్ళు మతానికి ప్రతినిధులు కాదు. ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు మతానికి ప్రతినిధులు. రైట్, ఓకే.
సో మొత్తానికి ఫైనల్గా మరి రమణమూర్తి గారు చెప్పేది ఏంటి అని అంటే ఖచ్చితంగా దేవుడు అనే ఒక నిర్వచనం ఉంటే కనుక దాన్ని అందుకోగలిగిన వాడే సాయిబాబా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ గుళ్ళు గులగొట్టే కార్యక్రమం కావచ్చు ఇటువంటివి కానీ చేయొద్దు, ఖండిస్తున్నానని చెప్పేసి తీవ్రంగా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.